కొరకు ఆయన ప్రాయశ్చిత్తించి తన అమూల్యమైన రక్తాన్ని కాచి మళ్ళందరినీ పరిశుద్ధులుగా మార్చి నేటికి మళ్ళని కాపాడి క్షేమకరమైన పరిస్థితులు ఇచ్చి క్రీస్తు సారూప్యములోనికి మనం రావాలని వాతావరణాన్ని దేవుడు అనుకూలపరిచి మనందరము ఆయన సన్నిధిలో కూడే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయన రెండు చేతులు పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు దేవా, వందనాలు దేవా. మమ్మల్ని విమోచించినందుకు, రక్షించినందుకు ప్రభువా, మమ్మల్ని స్వస్థపరిచినందుకు, మా బాధలన్నీ తొలగించినందుకు నాయన, ఈ యొక్క సంతోషకరమైన క్షణములు మా బ్రతుకులకు ఇచ్చినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ మా ముందున్న క్షణాలు మా బ్రతుకులకు మేలుకరంగా మార్చి దీవించబడే పరిస్థితులు మాకు దయచి నీ సావుకులను మా మధ్యలో తీసుకొచ్చావు. కొన్ని రోజుల నుంచి మేము ప్రార్థించాము దేవా, నీ దాసుల కొరకు మా మధ్యలో తీసుకొచ్చావు. వారి నోట మీరు ఏదైతే సిద్ధపరిచారో దాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయండి. ఎవరిలోనూ అవివేకతను, నిర్లక్ష్యతను నిలుబడి చేయకుండా ప్రతి మాట, ప్రతి హృదయాన్ని తాకాలని, ప్రతి వ్యక్తి ఈరోజు దేవుని చేత సంధించబడాలని, ప్రతి వ్యక్తి ఈరోజు చెప్పగలగాలి యేసయ్య నాతో మాట్లాడండి ప్రభువా, అలాంటి నీ కార్యాన్ని మేము అనుభవించాలని ఆశపడుతున్నాం. దాసుని నేను వాడుకోనండి, మా ముందున్న క్షణాలు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. విశ్రేష్టమైన సమయంలో మరి ఆహ్వానించిన దైవజనులు, మరి వాస్తవానికి నేను అన్నని నేను అడగకముందే ఉపవాస ప్రార్థనలు 5వ తారీఖున ఎవరిని పిలవాలనుకుంటున్నామో ఏం చేసాము, ప్రార్థన చేశాం. దేవుడు మన ప్రార్థన దేవుడు ఆలకించి జయబాబు గారు మన మధ్యకి రావాలని ప్రార్థించాం. దేవుడు దైవజనులు మన మధ్యకి తోడుకొచ్చారు. వారు చాలా ప్రాంతాలలో, దేశ విదేశాలలో దేవుని చేతిలో బలంగా వాడబడుతున్న గొప్ప దైవజనులు. మన రోడ్డుకి మన పరిస్థితులు చూసి మరి ఒకసారి వస్తారో రారో నాకు తెలియదు, కానీ ఏదేమైనా మన ఆహ్వానాన్ని అందుకుని ఇచ్చేసిన బ్రదర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరొక ఆయన మనందరికీ తెలుసు కదా, ఎవరు, నేనేం చెప్పక్కర్లేదు కదా, చాలా మనకి సుపరిచితులు. ముందుగా వారి చిన్న గ్రీటింగ్స్ తెలియచేస్తారు. తదుపరి దైవజనునికి సమయాన్ని అప్పగిద్దాం. ఈ సమయంలో ఘనమైన దేవుని నామమునకు ముందుగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు మరి జేశ్వరీని గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే చెల్లి జోష్నకు, పిల్లలకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మరి తండ్రి సమానులు మా కొరకు నిత్యము ప్రార్థించే దైవజనులు జోసఫ్ రాజయ్య గారికి, అలాగే భక్త్ సింగ్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా వందనాలండి. మీకు అప్పుడే డౌట్ వచ్చేసిందా? 2 ప్రసంగాలు అనుకుంటున్నారా? ఒకటే ప్రసంగం. మరి ఈ సభకు, ఈ కూడికకు ప్రత్యేక ఆహ్వానితులు గొప్ప దైవజనులు, ప్రార్థనా పరులు, పరిశుద్ధులు జయబాబు గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.
అలాగే వారి కుమారులు జాషువా గారు, జాషువా బాబుకి కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. జయబాబాయ్ గారి గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. క్రైస్తవుడిని క్రైస్తవుడిగా చూడొచ్చు ఆయనలో. అంటే క్రైస్తవుడు అని చెప్పుకొని చాలామంది క్రైస్తవులుగా బ్రతకరు. జయబాబాయ్ గారిలో క్రైస్తవుడు అంటే క్రైస్తవుడుగానే ఆయన ఇప్పటికీ కూడా అలాగే జీవిస్తున్నాడు. ఆయన అందుకు ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కులములోని ఒకడు గుణవంతుడు ఉండిన కులము వెలయును వాని గుణము చేత వెలయు వనములోన మలయంజం ఉండినట్లు డాష్ 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 మీకు తెలుసు కదా, పూర్తి చేసుకోండి. అంటే కులములో ఒక గుణవంతుడు ఉంటే వాని కులముకు కీర్తి ప్రతిష్టతలకు కులము వెలయును వాని గుణము చేత అన్నాడు ఆ ఫిలాసఫర్. అలాగే వనములోన వెలయు మలయంజం ఉండునట్లు అని అంటే ఒక అడవిలో గంధపు చెట్టు ఉంటే అడవంతా కూడా సువాసనిస్తుందంట. కులములో ఒక గుణవంతుడు ఉంటే ఆ కులముకు గొప్ప కీర్తి వస్తుందంట. అలాగే క్రైస్తవ నాయకులలో, క్రైస్తవ సేవకులలో ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు లాగానే బ్రతుకుతున్నటువంటి దైవజనులు నేటి తరములో జయబాబాయ్ గారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ నేను ఎందుకు ఈ మాట చెప్పాను అని అంటే, ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించేటువంటి దైవజనులు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా విరోధంగా ఈ సమాజంలో ఎంత గొప్పవాడే అంటే ఒక ప్రత్యక్ష సాక్షిని. నేను ఒకసారి వారి చర్చిలోకి ఎమ్మెల్యే గారు వచ్చారు. సర్వసాధారణంగా ఎమ్మెల్యే గారు అంటే మనం అందరం గౌరవిస్తాం, ఎవరైనా గౌరవిస్తారు, ఆయన కూడా గౌరవిస్తారు. కానీ ఎమ్మెల్యే గారు నేరుగా వేదిక మీదకి వచ్చేస్తారు. ఆయన ఒక్కటే చెప్పారు, దయవచ్చారు, ఇది పరిశుద్ధ స్థలము, పాస్టర్ గారులు తప్ప, అభిషేకించబడిన దైవజనులు తప్ప పొలిటికల్ లీడర్స్కి ఇక్కడ స్థానం లేదు, దయచేసి ఏమనుకోవద్దు, మీరు కిందే కూర్చోండి అని అక్కడే కూర్చి చేశారు. అంటే రాజీ పడినటువంటి భక్తి. ఇప్పటికి కూడా సేవకులు ఎవరైనా, ఇప్పుడు ఆయన చేతిలో 200 మంది సేవకులు ఉన్నారు. తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయనకి 200 మంది సేవకులు ఆయన చేతిలో. అంటే కొంతమంది ఆత్మీయంగా నడిపించే విషయం ఆయన కబురు చేస్తే ఆ 200 మంది అక్కడ ఉంటారు. యూపీఎఫ్ అనేటువంటి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ నడిపిస్తున్నారు అయ్యగారు. ఆ నడిపించడం కూడా చాలా క్రమశిక్షణ, దానిలో ఆత్మీయత, భక్తి జీవితం కలిగి ఉండేటట్లుగా ప్రతి ఈవెంట్ను వారు చేస్తారు. నేను మా జేషు చెప్పినప్పుడు మంచి దైవజనులు పిలిచేవారు జేషు అని చెప్పాడు. నేను విన్నాను బావగారు ఆయన గురించి, నాన్నగారు కూడా చెప్పారు అని చెప్పి ఆయన అన్నారు. సడన్గా నాకు ఇందాక 6 గంటలకు ఫోన్ చేసి, బావగారు మీరు ఖాళీ అయితే మీరు కూడా రండి, జయబాబాయ్ గారిని తీసుకొని మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నారు. ఆయన మాట మేము ఎప్పుడు కాదనలేముగా, జోసఫ్ రాజు గారి మాట, జయసూర్యన్ గారి మాట కాదనలేము, నో చెప్పలేము. అలాగే అంతేకాదు జయబాబాయ్ గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందుకే అయ్యగారితో పాటు కలిసి రావడానికి దేవుడు కృప చూపించాడు. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం వినాలనుకుంటున్నారు? అదేంటి రాజు గారు వాక్యం వినడానికే మేము అందరం వచ్చాం, ఆ మాట అంటే అబద్ధమైనట్టే. వచ్చారు మీరు కరెక్టే, కానీ అందరూ వింటారా అనేది నేను ఆలోచిస్తున్నాను. మరి మీరేం ఆలోచిస్తున్నారు? నాలాగా ఆలోచిస్తున్నారా? అందరూ వింటారా? ఓకే, మంచిది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాటను చదువుకుందాం.
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించండి, బలి అర్పించుట కంటే ఆజ్ఞలను గైకొనుట. సరిగ్గా చదవండి. ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుటయు శ్రేష్టం. బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞలు గైకొనటము, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఈ మాట ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా ఆయన మాట అనగా దేవుని మాట వింటే శ్రేష్టం. ఎవరైతే ఆయన మాట వింటారో ఆ మాట ద్వారా అనగా ఆయన వాక్యము ద్వారా గొప్ప శక్తిని, బలమును మనం పొందుకుంటాం. నేను వాక్యము మీకు చెప్పను కానీ 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఆయన మాట వింది అప్పులు పాలైపోయినటువంటి స్త్రీ పరిశుద్ధ లేఖనంలో ఆ కుటుంబము దైవజనుడైన ఎలీషా దగ్గర ఉంటున్నటువంటి ఒక సేవకుని యొక్క భార్య అప్పులు పాలైపోయినటువంటి ఆ తల్లి సేవకుడు ఏది చెప్పాడో ఆ మాట ప్రకారం చేసింది. దేవుడు ఆమె అప్పులను తీర్చివేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజులు రాసిన 2వ గ్రంథము 4వ అధ్యాయం చదువుకోండి. చదవద్దు. ఇక 2వ మాట, రాజులు రాసిన 2వ గ్రంథం 5వ అధ్యాయంలో నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి, ఒక గొప్ప మనిషి, ఒక చిన్న పిల్ల క్రైస్తవురాలు మాట విన్నాడు. అంటే దేవుని సేవకుడు సువార్త ప్రకటిస్తే వింది ఆ తల్లి అప్పులు తీరిపోయినాయి. ఒక విశ్వాసి, ఒక ఆత్మీయురాలు, ఆమె చెప్పిన సాక్ష్యం, ఆమె చెప్పిన మాట విన్నాడు ఒక గొప్ప మనిషి. ఆయన రోగం పోయింది. సార్ చెప్పండి పెడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. అన్యుడిగా ఉన్నటువంటి నయమాను ధన్యుడిగా మార్చబడ్డాడు. ఇక 3వది యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే యేసయ్య ఒక వివాహానికి హాజరవుతాడు. అక్కడ కొరత ఏర్పడింది, ఒక లోటు. ఆ కొరతలో యేసయ్య మాట విన్నారు అక్కడ ఉన్నటువంటి వారు. ఆయన చెప్పినది, మీతో చెప్పినది చేయండి అని చెప్పి తల్లి వెళ్ళిపోయింది. యేసయ్య ఏది చెప్పాడో అది చేస్తే ఆ విందులో కొరత తీరింది. ఆమె చెప్పండి అందరూ. నీ ఆత్మీయ జీవితంలో ఈరోజు దైవచనులు జయబాబాయ్ గారిని ఎందుకు ఈ ప్రాంతానికి నడిపించారో నాకు తెలియదు. ఈ రోజున అయ్యగారు చెప్పినటువంటి మాటలు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో, మన హృదయాల్లో కార్యం చేయబోతా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దహన బలులు అర్పించుట కంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. గుర్తుపెట్టుకోండి. ఆయన మాట విన్నటువంటి సహోదరి కుటుంబంలో అప్పులు తీరిపోయింది. ఆయన మాట విన్నటువంటి సహోదరుడి గృహంలో సహోదరుడికి స్వస్థత కలిగింది. ఆయన మాట విన్నటువంటి ఆ విందు, ఆ వివాహం ఇంటిలో కొరత తీరిపోయింది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో దేవుని మాట విని దేవుని మాటకు లోబడితే నువ్వు ఏ సమస్యలతో బాధపడుతున్నావో, ఏ వ్యాధులతో బాధపడుతున్నావో, ఏ కొరతలతో బాధపడుతున్నావో నా దేవుడు వాటిని అన్నిటి నుండి విడిపించి నిన్ను బాగు చేసి గొప్ప వాక్యాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడి పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమేన్. చక్కని మాటలు తెలియచేస్తున్నా ఈ రాజు గారికి ప్రత్యేకంగా తెలియచేస్తున్నాం. 3 అమూల్యమైన విషయాలు కదా. ఎవరి మాట వినటం, ఎవరి మాట వినటం. అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించిన గాక. మనందరూ దేవుడి మాట విందుము గాక. ఈ సమయంలో మీ అందరూ ఆశీర్వదించబట్టు కొరకు చిన్న కానుకల పరిచర్య ఏర్పాటు చేయబడింది. ఈ సమయంలో
మన అంజయ్ బాబు గారి యొక్క కుమారుడు జాషువా ఈ సమయంలో వచ్చి ఒక పాట పాడి ప్రభువుని మహింపరుస్తారు. వారి పాడుతుండగా మనందరం కూడా ప్రభువుని కనపరచడం. ఈ పరిచయంలో మీరు దీవించుకోవటకు పరిచారకుల దగ్గరికి వచ్చినప్పుడు కానుకలను సమర్పించండి. అందరికి వచ్చిన మాట పాడుతున్నాకి దేవనామని భయపరుచుకుందాం. నువ్వు నా తోడున్నావే నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చిందేలా, నాకు భీతియేలా. చప్పట్లు దేవుడు.
పలికిన దేవా 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 నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం దేవా దేవా నీకే స్తోత్రం నీవు నాకు చక్కగా పాడి ప్రభుని మహిమపరిచిన జాషువాకి ప్రజలకు వందనాలు తెలియజేస్తున్నాను. అని అర్పించబడిన కానుకల నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకున్న ఈ సమయంలో జానపదులు వచ్చిన ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. అర్పించబడిన కానుకలు ప్రభు పరిచయలో వాడబడి ప్రతి ఒక్కరు దీవించబడినట్టు ప్రార్థన చేసుకున్నారు. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ మీ సజ్జమైన రెక్కల కింద భద్రపరిచి కాపాడి కనికరించి ప్రభావ మీరు చేసిన మేలులు ఉపకారాలన్నింటి బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. కొన్ని దినాలుగా తండ్రి ప్రార్థించిన రీతిగా ప్రభావ ఈ దినాన ప్రభావ తండ్రి ఉపదేశం ఉద్యోగుడిగా ఏర్పాటు చేసుకోవడానికి తండ్రి మీరు ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు ప్రభావ. మంచి తరుణాన్ని బట్టి వందనాలు యేసయ్య. నడిపించిన దైవ సేవకులందరిని బట్టి వందనాలు యేసయ్య. మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. పాటలు తండ్రి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చారు ప్రభావ. మీకు వందనాలయ్యా తండ్రి. ఈ సమయంలో ప్రభావ అర్పించిన కానుకల కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరెవరైతే తండ్రి అయ్యా గుప్పులు విప్పారో ప్రభావ తండ్రి వారందరికీ రావాల్సిన దీవిన ఆశీర్వాదం దయచేయండి తండ్రి. అయ్యా వారికి తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 అంతలుగా ప్రతిఫలం దయచేయండి, సహాయం చేయండి ప్రభావ. అయ్యా కానుకలు అర్పించడమే కాదు కానీ ప్రతి ఒక్కరూ తండ్రి తమ హృదయాలను మీకు అర్పించుకొని తండ్రి మీకు ఇష్టలుగా జీవించే కృపను దయచేయండి ప్రభావ. మీకు వందనాలయ్యా. ఈ సమయంలో తండ్రి అయ్యా వాక్య భాగంలో కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకుంటున్నా తండ్రి. దైవ శాఖలు నిలవబెట్టుకొని వారిని బలపరిచి తండ్రి వారి నుంచి తండ్రి మా అందరికి అవసరమైన రీతిలో మీ వాక్కులు దయచేయండి తండ్రి, సహాయం చేయండి ప్రభా. వాక్యం అనగలే చెవులు మాకు దయచేయండి, గ్రహించుకునే మనసును మాకు దయచేయండి తండ్రి. వాక్యం వెలుగులో మమ్మల్ని మేము సరిచుకోవడానికి దిద్దుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వాక్యం అనకుండా అడ్డుపడుతున్న అపవాది కార్యాలను లయపరచండి, దుష్టుడి కార్యాలను జయము దయచేయండి ప్రభా. అయ్యా శరీర కార్యాలను జయము దయచేయండి తండ్రి. నిద్రాత్మను తొలగించండి ప్రభా, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ వాక్యం విని తండ్రి ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించే కృపను నాకు మాకు మా అందరికి దయచేసి ఈ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని యేసే పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన బాధితులైన దైవజనులు మరి భువనపల్లిలో సేవకుల మీటింగ్లో వారు రావటం, అప్పుడు వారి యొక్క మాటలు విన్నాను. నాకు అనిపించింది అప్పటి నుంచి పిలవాలని. ఓపెన్ మీటింగ్స్ ఎలాగే ఈ ప్రాంతంలో పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఇలాగే చర్చిలో పెడుతూ ఉన్నాం. కానీ ఇద్దరు ఒక నెల పిలవాలని అనిపించింది. ప్రార్థించి వారిని అడిగగా
వారి మన మధ్యకి దేవుడు తోడుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారి నోట దేవుడు సిద్ధపరిచిన మాటలు మనం విందాం. ఇందాక నేను మాట చెప్పాను, కష్టపడాలి కదా మనం. దేనికోసం? ఒకడు ఎవరూ లేకపోయినా కష్టపడ్డాడంట. మనం ఆత్మ సంబంధమైన వాటి కోసం కష్టపడతాం. 12 దాకా వెళ్తారు కదా. అంతేగా? జయబాబు గారు మాత్రం 12 దాకా చెప్పరు. ఎందుకంటే వారు ఈరోజు రావటమే కష్టం, చాలా సుదూరం. రేపొద్దున వారు వెళ్ళాల్సి ఉంది. అయినప్పటికీ మేము పెద్దరాడు వదిలేస్తామని చెప్పాను ఆయనకి. కాబట్టి దేవుడు ఆత్మ వారిని నడిపించినంతసేపు వాక్య పరిచయం చేస్తారు. మనం శ్రద్ధగా దేవుడి మాటలు విందాం. ఈ సమయాన్ని దైవజనులు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి దైవజనులు, ఆత్మీయులు, స్థానిక సంఘ కాపరి దైవజనులు జేషూడియన్ గారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. నా పేరు కూడా చాలా ప్రత్యేకతది. ఆ పేరు చాలామందికి అర్థం కాదు. కొంతమంది సుడిగారిని కూడా పిలుస్తున్నారట. జేషూడియన్ అనేటువంటి ఒక మాట, అది చాలా అద్భుతమైనటువంటి ఒక దైవజనుని మాట. నేను చదువుతున్నటువంటి దినాల్లో కేరళ రాష్ట్రంలో ఒక దైవజనుడు మెడ్రాస్ నగరం నుంచి వచ్చి అక్కడ అద్భుతమైనటువంటి వాక్యాన్ని అందించినటువంటి ఒక దైవజనుడి పేరు. దానికి ముందుగా ఒక అద్భుతమైనటువంటి పరిచయం జరిగించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి మిషనరీ పేరు. అట్లాంటి పేరు నాకు చాలా ఇష్టం. అది నేను మొట్టమొదటిగా జోసఫ్ రాజయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు బోవనపల్లి జేషూడియన్ అనే పదం విన్నప్పుడు నాకు పలకరించింది మనసు. ఎందుకంటే ఇప్పుడు 1999లో నేను ఆ దైవజనులతో కలిసి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మేము కలిసి వినడం అనేది జరిగేది. ఆ పదం మళ్ళీ నేను ఈ ప్రాంతంలో ఎక్కడ వినలేదు. ఒకటి ఆ పేరును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. చాలా అద్భుతమైన పేరు. మరి వారి తండ్రి గారితో ఎక్కువ సంబంధం ఉంది నాకు. మరి జోసఫ్ రాజయ్య గారు చాలా మంచి దైవజనులు, ఆత్మీయులు, తగ్గింపు స్వభావం కలిగినటువంటి దైవజనులు. మరి వారిని కలిసి చాలా సంవత్సరాలు అయింది. మరి మధ్యకాలంలో నాకు వారితో మరి కొంత కమ్యూనికేషన్ అనేది విరామం వచ్చినప్పుడు కూడా వారి యొక్క కుమారుడు జేషూడియన్ గారు ఫోన్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. మళ్ళీ తిరిగి రీకనెక్ట్ అవ్వడానికి దేవుడికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి అలాగే చేరువచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలమ్మా. బ్రదర్స్ మీ అందరికీ వందనాలు. చక్కగా పాటలు, వాయిద్యాలు మొత్తం మీరు భజంతులు బాగా పడుతున్నారు. చక్కగా కొట్టారు, చక్కగా వాయించారు. మీకు అందరికీ నా నిండు వందనాలు. మరి మీరు కొట్టారు కానీ వాయిద్యం కూడా వినాలా. ఓకే, కొట్టి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ఆ స్థితికి వెళ్ళకండి, ఇక్కడే ఉండాలి, వాక్యాలు వినాలి. చాలా సంతోషం. రెండవదిగా నన్ను మరింతగా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి దైవజనులు ఎల్ రాజయ్య గారు బయలుదేరి ముందు బయటకు వచ్చేటప్పటికి ఒక విషయం తెలిసింది. నేను కూడా వస్తున్నానని చెప్పినప్పుడు మేము పరవశించి చాలా సంతోషించి, వారు ఫోన్ చేసిన దొరకరు, బిజీగా ఉండే వ్యక్తి, చాలా పరిచయంలో విస్తారంగా వాడబడుతున్న దైవజనులు వారు కలిసి, కొంతమంది దైవజనులు టెక్ ఎక్కువ, ఖాళీగా ఉన్నాయని ఖాళీ లేమని చెప్తారు. కానీ ఆయన అట్లాంటి మాటలు చెప్పే వ్యక్తి కాదు. నిజంగా అది చాలా గొప్ప విషయం. వారు మేము కలిసి రావడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారికి నా నిండు వందనాలు గారికి తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే ముఖ్యంగా ఒక మాట ఏంటంటే, రాగానే మాకు ఒక మాట ఛాలెంజ్గా విసిరారు దైవజనులు జేషూడియన్ గారు. మా ఊరు, మా రోడ్లు చూసి మళ్ళీ వస్తారా అన్నారు కదా. మీ ప్రశ్నకు నా జవాబు, మీ ప్రాంతం 1976 సంవత్సరం 77 సంవత్సరం అనుకుంటా, ఈ చిన్నకాపురం, పెదకాపురం, బావేపాలెం ఈ ప్రాంతాల్లో మా నాన్నగారు విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేశారు. అప్పల్లో గారు ఆయన పేరు. ఈ తరం వారికి తెలీదు.
ఆయన అప్పుడు సమితిలు ఉండేవి ఇక్కడ. ఆకివీడి సమితికి ఆయన విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండి ఈ రైతులందరికీ మందులు అప్పుడే గుడికలు కొత్తగా వచ్చినాయి. ఆయన మొత్తం ఈ ప్రాంత రైతులందరూ కూడా పంచిపెట్టారు. అప్పుడు నేను చిన్నపిల్లవాడిని ఈ రోడ్ల గుండా వెళ్తున్నటువంటి దినాలు మళ్ళీ నాకు కొన్ని సుమారు 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాకు జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడి అవకాశం ఇచ్చాడు. రెండవది ఏంటంటే, మీకున్న గోతులు మా ఏజెన్సీ ప్రాంతం పోల్చుకుంటే ఎంత మాత్రము ఎన్నదగినవి కాదు. కాబట్టి రేపు ఉదయాన్నే మళ్ళీ 5 గంటలకు మేము బయలుదేరి 170 కిలోమీటర్లు సుమారుగా ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ప్రాంతంలో ఉండే గోతులు, అడవి ప్రాంతం కంటే ఇది గొప్పది కాదు. మీ రోడ్డు చాలా బాగున్నాయి. ఒకసారి చెప్పగలుగుతారా? నవ్వుతున్నారు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, రోడ్లు బాగున్నప్పుడు ప్రభుత్వం చేయవలసిన పని ఏంటంటే, రోడ్డు రిపేర్లో ఉన్నది అని పెట్టి రిపేర్ చేయాలి కదండి. కానీ మీ ఊరు వచ్చేటప్పుడు ఒక బోర్డు కనపడింది, ఎక్కడ కాదు ఎదర్లో. రోడ్డు రిపేర్లో లేదని చెప్పి వాళ్ళు ఏమన్నారంటే, రోడ్డు బాగోలేదు, నిషేధించడమైంది అని రాశారు. అయినప్పుడు కూడా ఈ రోడ్లు మమ్మల్ని తీసుకొచ్చిన రోడ్లు చాలా చక్కగా ఉన్నాయండి. మా ఏజెన్సీ ప్రాంతం కంటే చాలా మంచి రోడ్లు ఈ రోడ్లు. కాబట్టి పరిచర్య కొరకు ఎక్కడికైనా వెళ్తాం, ఎంతవరకైనా త్యాగం చేయడమే మరి మా పరిచర్య. ఈ పరిచర్య చాలా అద్భుతమైన పరిచర్య. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఈ అందమైనటువంటి మందిరము, ఈ ప్రాంతం, గ్రామం చక్కటి సస్యశ్యామలమైనవి. మేము ఉండే అడవి ప్రాంతాలకు వస్తే అక్కడ అడగాలి ఈ ప్రశ్న, మళ్ళా వస్తారంటారా మీరు అని. కాబట్టి ఇది చాలా పాలు తేలు ప్రవహించే ప్రాంతం ఇది. అప్పారావుపేట అన్నారు కానీ నేను అంటాను ఆశీర్వాదపేట అంటే బాగుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చక్కటి గ్రామం. మీరు ఎప్పుడు కూడా నిరాశపడకండి. నిజమైన సేవకుడు రోడ్లు చూడడం, నిజమైన సేవకుడు కానుకలు చూడడం, నిజమైన సేవకుడు ఆత్మీయతను చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒక మాట నచ్చింది, ఆ మాట మీద వాక్యం చెప్పాలని ఆశిస్తున్నాను. సమయము ఎక్కువ చెప్పాలని ఉంది కానీ సమయం లేదు. ఒక 2 విషయాలు నేను చెప్పి ఆ 2 విషయాలతో నేను ముగించి దైవజనులకు సమయాన్ని అప్పగించడం జరుగుతుంది. మరి చక్కటి మాట. ఆ మాట ఏంటంటే, ఉపదేశము సంఘానికి కావాలి అనే ఉద్దేశంతో ఉపదేశ ఉజ్జీవ కూడిక అన్నారు. కూడిక అంటే మీరు అందరూ కూడికలు తీసివేతలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి ఇదంతా కూడిక అన్నమాట. అయితే ఇక్కడ ఉపదేశం కావాలి. ఇప్పుడు ఉపదేశం లేదు సంఘాల్లో, ఉపదేశం లేదు కానీ ఆశీర్వాదాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఈరోజు ఉపదేశము ఎంత ప్రాముఖ్యతో ఆ ఉపదేశాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో నేను ఈ మధ్యకి ప్రభు నడిపించాలని నమ్ముచున్నాను. ఆలస్యం చేయకుండా మన గురించి, నా గురించి, మనుషుల గురించి చెప్పుకోవడం కంటే ప్రభు గురించి చెప్పుకోవడం గొప్ప విషయం. కాబట్టి ఉన్న కొద్ది సమయంలోనూ విలువైన మాటలు మరి మనం వాక్యం నుంచి మనం మాట్లాడుకుందాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథము నుంచి యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. ఎంతమంది బైబిల్ తెచ్చి ఉంటారు? చూపించండి మీ బైబిల్ ఒకసారి. అందరు చేతులు ఎత్తి చూపించండి. అలా చేతులు పైకి తొక్కేసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో సెల్ ఫోన్ లేవు కదా. ఒక అమ్మాయి మధ్యకాలంలో బైబిల్లో సెల్ ఫోన్ పెట్టి చదివేస్తుంది అనుకున్నాను నేను. రెఫరెన్స్ చెప్తుంటే చదివేస్తుంది, సెల్ ఫోన్ నుంచి చాటింగ్ చేస్తుంది. కాబట్టి సెల్ ఫోన్స్ నేను అనుమతించను. ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా సైలెంట్లో పెట్టండి, లేదా వాటిని మీరు బంద్ చేయండి. దేవుని దగ్గర కూర్చున్నప్పుడు ఇంకా రెండవ ఆలోచన, పరిధ్యానం ఉండదు. మరి వాళ్ళే కూర్చుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలారా, ఎవరొస్తున్నారా, మీరు చాలా చక్కగా ఆసక్తిగా వచ్చారు. ఈ ఉపదేశాన్ని విందాం. మరి సెల్ ఫోన్స్ పరధ్యానంలోకి వెళ్ళనివ్వకుండా మీరు సైలెంట్లో పెట్టండి. ఇప్పుడే లేనిపోవడం వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. అందుకని దయచేసి వాటిని పక్కన పెట్టి చక్కగా నా భగవంతుని సన్నిధిలో కూర్చున్నాను అన్నటువంటి ఈ ఉపదేశాన్ని మీరు పొందుకుంటూ మరేవలి ఉందరు గాక. ఓకే, ఒక వచనం చదువుదాం దయచేసి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చక్కగా చదివి సహాయం చేయండి. తొందరపడద్దు, నిదానంగా చదవండి, చక్కగా చదవండి. ఓకే. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక
నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లు చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివి అయితివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తలల వంచండి, ఇంకా వేరే వచనంలోకి వెళ్ళొద్దమ్మా, ఒకే ఒక వచనం. తలల వంచండి, ప్రభుని అడుగుదాం. హృదయములను వెలిగించు పరిశుద్ధాత్ముడా, నీ సాన్నిధ్యమును కూర్చున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ ఆత్మ వశములో ఉంచుదురుగాక. బోధించబడుతున్నటువంటి ప్రతి వాక్కు అది నీ ఆత్మ చేత నా నోట నుండి వెలువడును గాక. ప్రతి ఒక్కొక్కరికి అర్థమగు రీతిలో మీరు మాట్లాడించమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమున ప్రార్థించి వాక్యమనే ఆధ్యాత్మిక ఆహారమును వడ్డించుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ 8వ వచనంలో ఒకే ఒక అంశం, ఆ మాట ఏంటంటే ఇష్టము పుట్టించు ప్రాయము అనే పదాన్ని మనం చూద్దాం. మీరందరూ కూడా బైబిల్ తీసి ఆ పదాన్ని నోట్ చేసుకొని అండర్లైన్ చేయండి. ఇష్టము పుట్టించు ప్రాయము. ఏమిటి మాట యొక్క అర్థం? ఇష్టము పుట్టించు ప్రాయము అనే ఈ మాట మనం చూస్తున్నప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, దేవుడు ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు, దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకున్నాడు, దేవుడు కొంతమంది జనాంగాన్ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకున్న స్థలం కానీ, ఆ ఎంచుకున్నటువంటి వ్యక్తి కానీ, ఆ ఎంచుకోబడినటువంటి సంఘము కానీ ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు అంటే ఇష్టము పుట్టించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని అనుకోండి, ఈ మధ్యకాలంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయంటే అంతా ఆన్లైన్ వివాహాలు జరుగుతున్నాయి. ఆ వివాహాలు ఎలాగంటే ప్రొద్దున చూస్తున్నారు, సాయంత్రం ఫిక్స్ అయిపోతున్నారు. పూర్వపు దినాలు అలా ఉండే కదట, చెప్పులు 6 జతలు అరగాలట. కానీ ఇప్పుడు అరగడం లేదు. ఏమరిగిపోతుంది? సెల్ ఫోన్ అరిగిపోతుంది. ఆ దినాల్లో అట్లా తిరిగి తిరిగి సంబంధాలు చూసి నచ్చినటువంటి అబ్బాయిని అమ్మాయిని చూసి ఈడు జోడు చక్కగా ఉంటే దానిని ఏం చేసేవారంటే వీళ్ళు ఎంపిక చేసి సంబంధం కుదిర్చి వివాహం చేసేవారు. అప్పుడు ఇలా అడిగేవారు అంటే, వివాహం చేసేటప్పుడు పెద్దలు ఇలా అడుగుతూ ఉంటారు. ఇట్లాంటి ముద్దాములు అమ్మమ్మలు ఉన్నారు చూసారు కదా, ఎరా నచ్చిందా అంటారు. కొంతమంది ఎలా నచ్చిందంటారు. ఆడపిల్ల అంటారు కదా, ఏమే బాగున్నాడా. దీని అర్థం ఏంటి? ఇరువురికి ఏమై ఉండాలా? ఇష్టమై ఉండాలి. ఇష్టం లేకపోతే కష్టమైపోతుంది కాపురం కదా. ఇష్టపడి జతపరచబడితే కష్టమైన కాపురాన్ని చేస్తారు. అందుకని ఇక్కడ ఇష్టము పుట్టించు ప్రాయం గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ సాక్షాత్తు దేవుడే ప్రవక్త చేత ఒక ప్రాంతాన్ని ఎంచుకున్నాడట. ఆ ప్రాంతంలో కొంతమంది జనాంగాన్ని ఎంచుకున్నాడట. ఎలా చెప్తే మీకు అర్థమవుతుందంటే, ఇక్కడ అప్పారావుపేట అండి, ఇది అప్పారావుపేట అనేటువంటి ప్రాంతం కదా. ఈ ప్రాంతంలో యెరూషలేం అండి, యెరూషలేం మందిరం. ఈ మందిరంలో మీరు కూర్చున్నటువంటి మీరందరూ ఉన్నారే జనాంగము. ఈ అప్పారావుపేట అనేటువంటి ప్రాంతాన్ని, కొల్లేరు ప్రాంతంలో ఈ యొక్క మందిరంలో మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంచుకున్నాడు. సార్ చప్పట్లు కొడతారు దేవుడికి. దేవునికి మహిమ కలుగుగాక. ఇందులో అనుమానం ఏమి లేదు. యాక్సిడెంట్గా వచ్చాను, అకస్మాత్తుగా వచ్చాను, లేదు భోజనం పెడతానని వచ్చాను, లేదా దగ్గర కొత్త నీరు కూడా చూద్దామని వచ్చాను, ఇట్లాంటి రకరకాలుగా మీరు రావడము సహజంగా అనుకోవచ్చు. కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని ఎంచుకుని ఇక్కడ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే దేవునికి ఇష్టము తీసుకువచ్చే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. దేవునికి ఎప్పుడు ఇష్టమవుతాం, ఎప్పుడు నచ్చుతాం అని అంటే, ఇక్కడ గమనించండి, 4 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు జరిగితే నువ్వు దేవునికి, యేసుబాబుకి నచ్చేస్తావు అన్నమాట. యేసయ్యకి నచ్చే విధంగా మనం ఉండాలంటే
ఆయన ఇష్టపడే విధంగా ఉండాలంటే 4 కార్యాలు జరగాలి. ఈ 4 పనులు మనలో ఉన్నట్లయితే అప్పుడు ఈ యెరూషలేము మందిలో ఉన్నట్టు మనం అందరం కూడా ఆయనకి ఎలా ఉంటాం చెప్పండి? ఇష్టము పుట్టించే సంఘముగా ఉంటాం. ఏమిటి ఇష్టం పుట్టించేది అంటే ఇక్కడ మీరు చూడండి, మన గురించి మాట్లాడే ముందు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో వివరిస్తాను నేను. మొదటిగా కథలు ఉండవు నా యొక్క వాక్యంలో. కథలు, కల్పిత కథలు, జోకులు, నవ్వించడం, కవ్వించడం ఉండదు. వాక్యంగా మనం నేర్చుకుందాం. వాక్యం చెప్పడానికి టైం ఉండలేదు, కానీ కథలు చెప్తానికి టైం ఎక్కువైపోయింది ఇప్పుడు బోధకులకు. అందుకే వాక్యాన్ని మనం విందాం. ఇక్కడ విషయం ఏంటంటే, యెరూషలేము అనే ప్రాంతం ఉంది. చెప్పండి, ఏ ప్రాంతం అది? మన మందిరం కూడా ఇక్కడ ఏం చెప్పండి? యెరూషలేమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము అనే మాటకు అర్థమేంటి అది తెలీదా? అది తెలుసుకోవాలి. మన మందిరం పేరు అదే కదా, జెరూషలేం. 2 పదాల కలయిక హెబ్రీ భాషలో. జెరూషలేం అనే మాటకు అర్థం ఏంటంటే శాంతికి నిలయము అని అర్థం, శాంతి నివసించు స్థలము అని అర్థం. అందుకనే హెబ్రీ భాషలో ఎప్పుడైనా మనం ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినా యూదులు కలుసుకున్నప్పుడు వాళ్ళు మనకలా గుడ్ మార్నింగ్ చెప్పరు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? షాలోమ్ అని చెప్తారు అనమాట. షాలోమ్ అనే మాటకు అర్థం ఏంటంటే శాంతి, సమాధానం కలుగునుగాక అని అర్థం. సో ఈ యెరూషలేము అనే ప్రాంతానికి అర్థం ఏంటంటే శాంతికి నిలయము, శాంతికి, సమాధానానికి స్థానము అని అర్థం. అయితే ఈ శాంతికి, సమాధానానికి నిలయమైనటువంటి ప్రాంతం దేవుడు ఎంచుకున్నాడట. ఎంచుకున్నటువంటి ప్రాంతం ఒకప్పుడు ఎట్లాంటిదంటే అది యోబీసీయులు లేక కనానీయులు అని మూలాల్లోకి వెళితే ఆ మూలాల్లో వాళ్ళు సృష్టిని పూజించే, సృష్టి దైవంగా పూజించేవారు కనానీయులు. ఆ కనానీయులకు ఉన్నటువంటి దైవాలు ఎట్లా ఉంటాయంటే విచిత్రంగా, పంటలకు దేవత, సృష్టి వైపరీత్యాలకు ఒక దేవత, పిల్లలు కనడానికి ఒక దేవతి, ఇట్లాగా రకరకాలైనటువంటి దేవతలు ఆ దినాల్లో వాళ్ళకి కనానీయులకు ఉండేవి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు సంతానం కలగాలనుకోండి, మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేయాలంటే బాల్ దేవతను పూజించాలి. బాగా పంటలు బాగా పండి తుఫాన్లు రాకుండా ఉండాలనుకోండి, అస్తారోతు దేవతను పూజించాలి. ఇట్లాంటి రకరకాలైనటువంటి దేవతలు వాళ్ళు కలిగి ఈ కనానీయులు బాగా సృష్టినే దైవముగా ఆరాధిస్తూ ఈ సృష్టిలోనే ఉన్నటువంటి ఆ యొక్క దేవతలు, దేవిలను ఆరాధిస్తున్నటువంటి ఆ మూలాల్లోంచి ఆ ప్రాంతాన్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడిపించి ఈ స్థలానికి గమనించండి స్వాచ్ఛముగా ఇశ్రాయేలు జనానికి అప్పగించాడు. ఇక అక్కడి నుంచి దేవుడు ఒక్కడే, ఇక మూఢనమ్మకాలు లేవు, ఇక లోక సంబంధమైన ఆచారాలు లేవు. ఆ ప్రాంతం ఇప్పుడు ఎలా ఉందంటే దేవుడు ఎంచుకుని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం చేత యాకోబుతో నింపి ఆ యాకోబు నుంచి 12 మంది గోత్రికులు ఎంచుకుని ఆ తదుపరి ఐగుప్తు నుంచి బయటికి తీసుకుని వచ్చి వాళ్ళకి ఓ చక్కటి ప్రాంతాన్ని స్థిరపరిచి దావీదు కాలంలో కూడా ఆ ప్రాంతానికి దావీదు పురం అని పేరు పెట్టి ఆయనకు ఇష్టమైనటువంటి ప్రాంతంగా మలుచుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు పనికిరానటువంటి స్థలము ఎలా మారిపోయింది? ఇప్పుడు ఇష్టమైనటువంటి ప్రాంతంగా మారిపోయింది. అలా మారిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగుందండి భక్తి, కొన్ని సంవత్సరాల పరిస్థితి చక్కగానే ఉంది. ఇక రాను రాను స్థిరపరచబడిన తర్వాత ప్రాంతంలో గమనించండి ఒక భయంకరమైనటువంటి చెడ్డ వ్యసనాలు, దుర్నీతికి సంబంధించిన పాపిష్టి పనులు ప్రారంభించబడ్డాయి. ఎప్పుడైతే పాపిష్టి పనులు ప్రారంభించబడ్డాయో ఆ పాపిష్టి పనులను నడిపిస్తున్నటువంటి చెడ్డ వ్యసనాల కారణంగా దేవుడు ఇక్కడ యెహెజ్కేలు లేవనెత్తాడు, అంతకుముందు ఇర్మీయాను లేవనెత్తాడు, ప్రవక్తలు లేవనెత్తి మీ ఊరు మూలాలేంటో తెలుసా మీకు? ఒకప్పుడు విగ్రహాలను కొలిసి సృష్టిని పూజించి మూఢాచారంతో ఉన్నటువంటి మీ జీవితాలకి వాళ్ళని తొలగించి ఈ ప్రాంతాన్ని మీకు స్వాచ్ఛముగా ఇచ్చినటువంటి ప్రాంతం ఇది.
ఇట్లాంటి స్వాచ్ఛమైనటువంటి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతము ఇప్పుడు ఆ సృష్టించినటువంటి దేవుడైన సృష్టికర్త అనే దేవునికి మీరు నిలయముగా జీవించవలసిన మీరు ఏమైపోయారో తెలుసా? ఇప్పుడు మళ్ళా తిరిగి పూర్వపు పనులు చేయడం మొదలు పెట్టారు. ఇట్లాంటి పూర్వపు పనులు చేయడం ద్వారా మీకు జరిగే పని ఏంటంటే, ఇదిగో మీ యొక్క సరిహద్దుల్లో ఇంకో శత్రువు పొంచి చూస్తా ఉన్నాడు. వాడెవడో తెలుసా? నెబుకద్నెజరు, బబులోను. ఆ బబులోను సామ్రాజ్యం నుంచి వచ్చి మిమ్మల్ని దోచుకుని రక్తపాతం చేసి దోచుకుని వెళ్ళిపోతాడు, జాగ్రత్త అని హెచ్చరించుకుంటూ వచ్చారండి ప్రవక్తలో. ఇలా హెచ్చరించుకుంటూ వస్తే ఇందాక దైవజనుడు రాజయ్య గారు చెప్పారు కదా, ఇందాక రాజయ్య గారు చెప్పినట్టు వాక్యంలో వాళ్ళు విధేయులయ్యారు, కానీ వీళ్ళ మాత్రం విధేయత చూపించలే. అది నువ్వు ఇలా వస్తానే ఉంటా, కొడతానే ఉంటా, వెడతానే ఉంటావు. మీకు కూడా ఇది నెల జరుగుతుంది అనుకుంటున్నాను, లేకపోతే ఏటేట చేస్తున్నారు అనుకుంటా. కొంతమందికి ఎలా ఉంటుందంటే, మీకు తెలుసా, ఒక చిన్న ఉపమానం సాధారణంగా చెప్తూ ఉంటారు, వేస్ట్ చేయడానికి కాదు కానీ ఆలోచింప చేయడానికి. విశ్వాసులంట కొంతమంది సంఘాల్లో ఇట్లాంటి సేవకులు వచ్చి వాక్యం చెప్పేటప్పుడట బండ కింద కప్పల్లాగా ఉంటారట. విన్నారు ఎప్పుడైనా బండ కింద కప్పల స్టోరీ? విన్నారా? ఎంతమంది విన్నారు? విన్నారా? ఇప్పుడు వెళ్ళలేదన్న వాళ్ళ చేతులు చూపించండి. సగం హృదయ లేకుండా ముందుకు వెళ్దాం. ఒక వెళ్ళలేదు కదా, వినండి. చేతులు ఎక్కువగా ఉన్నాయి కనుక. సంఘాల్లో నేటి క్రైస్తవంలో సంఘాల్లో ఏం జరుగుతుందంటే, ఇట్లాంటి పాటలు వాక్యాలు చక్కగా వింటూనే ఉంటున్నారు, కానీ బండ కింద ఉన్న కప్పల మాదిరిగా ఉంటారండి విశ్వాసులు. ఎట్లాగో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బండ కింద కప్పేంటి అని అనొచ్చు. చూడండి, ఒక కొలను ఉందట. ఒక చెరువు లాంటి ఒక చెరువు ఉంది. కొలనంటే మీకు అర్థం కాకపోవచ్చేమో. ఒక చెరువు ఉంది. ఆ చెరువులో ఒక బండ ఉంది. రోజు ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడట. ఆ చాకలి వచ్చి రోజు ఏం చేసేవాడనంటే, అక్కడ ఆ బండ మీద ఆ వస్త్రాలు ఉతికి చక్కగా వెళ్ళిపోతూ ఉండేవాడు. తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కొన్ని నెలలు అయ్యేసరికి ఆ కొలంలో, ఆ చెరువులో ఉన్న నీళ్ళు ఏమైపోయినాయి? ఎండిపోతూ ఉన్నాయి. అట్లాగే మిగిలినటువంటి చెరువుల్లో కూడా వెళ్ళిపోతుంటుంటే కొన్ని కప్పలన్నీ మీటింగ్ పెట్టుకుని అమ్మాయట, రే వర్షకాలం వచ్చింది, రోహి కాల్పులు, నీళ్లు లేవు, పక్క కొలంలో పక్క చెరువులో కానీ నీళ్లు ఉన్నాయట, పోదామా అని చెప్పి మొత్తం ఎండిపోయిన చెరువులో ఉన్న కప్పలన్నీ బయలుదేరి ఎక్కడికి వచ్చినాయి? ఈ చాకలో ఉన్నటువంటి ఆ చెరువు దగ్గరికి వచ్చినాయి అట. ఈ లోపల అక్కడ చేరుకున్నాయి. అక్కడ మరికొన్ని కప్పలు అంతకు ముందే ఏం చేస్తున్నాయట? నివాసం చేస్తూనే ఉన్నాయట. ఎప్పుడైతే నివాసం చేస్తున్నాయో ఇలా రోజు జరుగుతుంది. ఆ రోజు జరిగిందంటే, ఆ చాకలి వచ్చాడట. ఆ చాకలి వచ్చి అతను ఒక వస్త్రాన్ని తీసి అక్కడ ఉన్న బండ ఉంది, ఆ బండకి అని కొట్టాడట. ఆ వస్త్రం కొట్టేటప్పటికి ఏమి వచ్చింది? సౌండ్, అంత పెద్ద సౌండ్ వచ్చింది. కొత్తగా వచ్చిన కప్పలు, ఆ కొత్తగా వచ్చిన కప్పలు చూసి ఆ సౌండ్ విని ఏం చేస్తాయంటాయి? అటు పరిగెత్తా, ఇటు పరిగెత్తా, ఏదో జరిగిపోతుంది, ఏదో ప్రమాదం వస్తుంది, ఇప్పుడు నేను తప్పుకోకపోతే ఏదో జరగబోతుంది, ఈ సౌండ్ నా జీవితానికి ఏదో ప్రమాదకరంగా ఉంది అని కొత్తగా వచ్చిన కప్పలకి ఆ సౌండ్ ఎలా ఉందంటే, భయము, భీతి, ఆందోళనగా అటు పరిగెత్తా, ఇటు పరిగెత్తా, ఇటుకంతయ్యా, అటుకంతయ్యా. అందులో కొన్ని కప్పలు ఉన్నాయట, అలాగే కూర్చున్నట్టుగా కూర్చొని వస్తున్నాయంట. కమ్మానికి జారబడినట్టు కప్పలు కొన్ని అలాగే సొత్తనాయట. వాటికి మాత్రం ఏ మాత్రం కూడా చెప్పండి, ఏమి లేదు, చల్లం లేదు, భయం లేదు, మీకులాగా అలాగే కూర్చున్నాయట. ఈ పరిగెత్తుతున్న కప్పలు ఉన్నాయే వచ్చారట. ఏమే కప్పలారా, మీకు భయం లేదా? ఆ వచ్చి అంత ప్రమాదకరమైనటువంటి ఆ శబ్దం వస్తుంటుంటే, గుండె గుబేరమైనటువంటి శబ్దం వస్తే ఏదో అపాయం పొంచుందని చూస్తుంటుంటే మీకు నెమ్మదిగా కూర్చున్నారంటే కప్పలారా, మీకు ఏ బాధ లేదా, భయం లేదా? అప్పుడు ఎలా చెప్పాయట, మీకులాగా చక్కగా కూర్చుని అంటున్నాయట, ఇదిగో మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఈ సౌండ్ మీకు ఏమైంది? కొత్తగా ఉంది. కానీ ఆడు రోజు వస్తాడో ఏం చేస్తాడో?
వేస్తాడు దెబ్బ. కొట్టుకుని ఒక దెబ్బ ఏం కర్మ, రోజు వచ్చి ఎన్ని దెబ్బలు వేస్తాడు తెలుసా? 10 దెబ్బలు కొడతాడు. దీనికంటే టాప్ వాయిస్లో కొడతాడు. కొట్టాడు, ఏమైపోతాడు? అది వెళ్ళిపోతాడు. మేము మాత్రం బండ కింద ఎలా ఉంటాం? ప్రశాంతంగా కూర్చుంటాం. ఆహా, ఈరోజు కూడా మేము వచ్చి కొట్టాం ఒక దెబ్బ. కొంతమంది ఉంటారు బండ కింద కప్పల్లాగా. ఈరోజు కొట్టాడు. రాజయ్య గారు ఏమి అప్పుడప్పుడు వచ్చి కొడుతున్నారు. జయసూర్యన్ గారు సంఘ కాపులు రోజు కొడుతున్నాడు ఆయన. ఇక చల్లం లేదన్నమాట. అలాగే కూర్చుంటాం. ఇట్లాంటి బండ కింద కప్పల్లాగా తయారయ్యారంటే ఎవరో? ఇశ్రాయేలీలో దేవుని ప్రవక్త వచ్చి వాక్యాన్ని మాట్లాడి ప్రమాదము పొంచి ఉన్నది, జాగ్రత్త సుమా అని ప్రకటిస్తుంటుంటే ఏ మాత్రం కూడా వాళ్ళకి ఏమీ లేదు, స్పర్శ లేదు, స్పందన లేదు. అప్పుడు వెంటనే ఏం జరిగింది అంటే దేవుడు హెచ్చరించాడు, తెలియపరిచాడు, చివరికి జరగవలసిన దానికి అప్పగించాడు. అదే బబులోను వచ్చి నెబుకద్నెజరు యొక్క హయాంలో పూర్తిగా సైన్యంతో వచ్చి ఈ ఇశ్రాయేలు ప్రాంతం అనబడిన యెరూషలేమును, యూదా సామ్రాజ్యం అంతటిని కూడా దోచుకుని రక్తపాతం చేసి ఆ ప్రాంతాన్ని దోచుకుని అనేక మందిని, జ్ఞానులైన వారిని, ఉపయోగపడిన వారిని బందీలుగా తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆ చెరలోనికి. ఆ చెరలో ఉన్నప్పుడు ఈయన జీవితం శవరమైతేనే కానీ ఎవరో రాదంట కదా. మనం అయిపోయిన తర్వాత వయసు అయిపోయాక మొన్న మంచి నేను ఒక మీటింగ్కి వెళ్తే ఒక గ్రామంలో, నేను పుట్టి పెరిగిన గ్రామంలోకి వెళ్ళి సువార్త సభ పెట్టాం. ఒక ముసలోడు నేను దేవుకుంటూ వస్తున్నాడు. బాబా నీకు కూడా రమ్మంటావా అన్నాడు. నన్ను ఏం చేస్తారో నువ్వు ఇప్పుడు వచ్చాను. ఎందుకంటే తెలిసాడు 102 సంవత్సరాలు 102 సంవత్సరాలు ఉన్నా కానీ వాడు అలాగే తిరుగుతున్నాడు. దేవుకుంటా చావులేదు. ఆడికి ఆరోగ్యం ఉన్నప్పుడల్లా తిరిగాడు. చుట్టలు కాల్చాడు, త్రాగుడు కాల్చాడు, పనికిమాల పనులు చేశాడు. ఆ రోజు మమ్మల్ని ఏడాకలం చేసి నువ్వు దిగిపోయేవంట కదా, నువ్వు వెళ్ళిపోయేవంట కదా ఏదో మతంలోకి. పర్లేదు, ఈ మధ్య ఫాదర్కి బాగానే వస్తున్నాయి అంటలే అని వేళాకలం చేసి గుంపులో ఉన్నవాడు వాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? దేక్కుంటూ వస్తాడు. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, వయసు అంతా అయిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయి చివరికి వస్త్రం కూడా లేదు. అంటాడు. ఏమంటాడు తెలుసా? మీతో పాటు నన్ను తిప్పుకుంటారా అంటాడు. ఆయన దేని పని కొత్త చెప్పండి. పళ్ళు లేవు, కాళ్ళు లేవు, గట్టిగా కనీసం చప్పడం కూడా కొట్టడాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి? వినరు. ఇప్పుడు క్షవరం అయిపోయింది ఇశ్రాయేలీయులకి. ఇప్పుడు ఖైదీలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ సమస్య మధ్య, ఆ పరిస్థితుల మధ్య, ఆ ఖైదీలో ఉన్నటువంటి ప్రజల మధ్య దేవుడు మరొక్కసారి కనికరం కలిగిన దేవుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ ప్రవక్త ప్రవచిస్తున్న మాట అన్నమాట ఇది. ఆ సందర్భంగా ఈ మాట చెప్తున్నాడు. ఏమని అన్నాడంటే, ఒరే నాయనా, ఈ స్థితి రావడానికి మన కారణం ఏంటో తెలుసా? చెప్పిన మాట మనము వినలేదు. అయితే ఇప్పుడైనా ఆయనకు ఇష్టము పుట్టించే విధంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత ఖైదీలో ఉన్నా, పరాయి దేశంలో ఉన్నా, బందీలుగా ఉన్నా, మనలను తప్పించి రక్షించి మనను ఒక ఇష్టమైనటువంటి జీవితంగా మార్చి ఒక శుభప్రదమైన బ్రతుకును అనుగ్రహించడానికి ఇప్పుడు కూడా దేవుడు మనకి ఏమిచ్చాడు? ఒక అవకాశం ఇచ్చాడు. వింటారా? అప్పుడు యెహెజ్కేలు ప్రారంభించాడు ప్రసంగం. అప్పుడు వాళ్ళు మొదలు పెట్టారు. చెప్పండి అయ్యగారు, మేము వింటా, ఇప్పుడైనా మా బ్రతుకు బాగు చేసుకుంటా అన్నారు. ఇప్పుడు దేవునికి ఇష్టము పుట్టించే పనులేంటో నేను చెప్తాను, వినండి, జీవితాలు సరి చేసుకోండి అన్నాడు ప్రవక్త. ఆ సరి చేసుకునే పాయింట్లు ఏంటో 4 చెప్తాను మీకు. ఇక టైం లేదు కనుక 4 బహుశా 2, 1 మీకు తెలియపరుస్తారు. చూడండి, దేవునికి ఇష్టము పుట్టించే లక్షణాలు ఒక 4 ప్రాముఖ్యమైనవి. 4వ వచనం చదవండి దయచేసి. 4వ వచనం, 16వ అధ్యాయము 4వ వచనము చదవమ్మా. నీ జననము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. మొదటిదిగా వినండి జాగ్రత్తగా. మొదటిది ఏంటి చెప్పండి? నాభి సూత్రము కోయబడుట మొదటి కార్యం. రెండవది, శుభ్రమగుటకు నీవు నీళ్లతో
కడగబడలేదు. నెంబర్ 2, నీళ్లతో కడగబడలేదట. నెంబర్ 3, వారు నీకు ఉప్పు రాయకపోతిరి. మూడవది కంగారు పడకండి, తొందర పెట్టకండి, జాగ్రత్తగా వాక్యాన్ని విశ్లేషించేద్దాం. వారు నీకు ఉప్పు రాయకపోతిరి, ఇది 3వ కార్యం. 4వ కార్యం, బట్ట చుట్టకపోయిరి. 4 కార్యాలు జరగాలండి ఇక్కడ. దేవునికి ఇష్టం పుట్టించాలంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ యెరూషలేము ప్రార్థనా మందిరంలో మీరు దేవునికి ఇష్టము పుట్టించే ప్రాయము, వయసు మీకు రావాలంటే, ఆయనకి ఇష్టము కలిగించే ఆధ్యాత్మిక జీవితం మనకు ఉండాలంటే, మన కార్యాలు ఆయనకు ఇష్టకరంగా ఉండాలి అనంటే ఎన్ని పనులు చేయాలంటే మనం 4 పనులు చేయాలంట. ఈ 4టికి వివరించడానికి టైం లేదు కానీ 2 చెప్తాను మీకు రాత్రి. మొదటి కార్యం ఏమిటయ్యా అని అంటే, నాభి స్తోత్రం ఏం చేయాలట? పోయబడలేదట వాళ్ళకి. ఇప్పుడు ఇష్టము పుట్టించే ప్రాయము, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతకాలి అనంటే మొదటి పని ఏం జరగాలి అనంటే, ఇశ్రాయేలు యొక్క జీవితంలో నాభి స్తోత్రం ఏమవ్వాలా? మాట్లాడండి. నాభి స్తోత్రం ఏమవ్వాలా? కత్తిరించబడాలా. ఏంటి నాభి స్తోత్రం? ఏంటి కత్తిరించబడ్డం? ఏంటి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు ఒక అంతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించే ముందు ఒక జీవితాన్ని ముందు పెట్టి ఒక ఉదాహరణగా బోధిస్తున్నాడు ఇక్కడ ప్రవక్త ద్వారా. ఇప్పుడు మీరు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలనంటే ఓ చక్కటి ఉపమానాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అదేంటంటే, చూడమ్మా, ఒక బిడ్డ లేచి నిలబడతాలి. ఇక్కడ నిలబడు. ఇంకెవరు వస్తారా పని? ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది చెప్పండి. ఇప్పుడు బాగుందండి, ఆయన అట్లే చెప్తున్నారు, బాగుందట. చక్కగా వస్త్రాలు వేసింది, చక్కగా పువ్వు పట్టింది, చక్కగా జుట్టు మంచి బ్రైడింగ్ వేసింది, జడ వేసింది, ఇక్కడ బ్యాండ్ వేసింది. ఇక ఈ బిడ్డను చూస్తుంటే ఎలా ఉంది చెప్పండి? బాగుందండి కదా. ఇలా క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు అందంగా ఉండాలని చూస్తున్నాడట. ఆమె చెప్తారా? అందంగా ఉండాలనంటే ఏం చేయాలి? ఇట్లాంటి జడ వేయాలా? ఇట్లాంటి తలుపు మెరిసే డ్రెస్సులు వేయాలా? ఆలోచన చేయాలి. లేక అందమైనటువంటి డిస్కో లైట్లు పెట్టాలా? లేక ముఖానికి లిప్స్టిక్ పామాలా? తలకి రంగేయాలా? ఆలోచన చేయండి. ఇవన్నీ బాహ్య సంబంధమైన అలంకరణ. ఇవి చూసి ఒక వ్యక్తిని మనం ఏం చేస్తామంటే, చాలా బాగున్నారండి అంటాం. సో దేవుడు కూడా ఒక వ్యక్తిని నువ్వు బాగున్నావు అని చెప్తాడట. ఇష్టపడి ఆయన నువ్వు నాకు నచ్చావు అని చెప్తాడట. అలా చెప్పాలంటే ఏం చేయాలి అన్నదానికి ప్రవక్త 4 విషయాలు చెప్తున్నాడు మనకి రాత్రి. మన యెరూషలేము చర్చిలో ఉపదేశించే ఉపదేశంలో 4 విషయాలు. మనం బాగుండాలి, దేవునికి నచ్చాలి, దేవునికి ఇష్టం అవ్వాలి, నా జీవితము, నా భక్తి జీవితము ఆయనకు ఇష్టకరంగా ఉండాలి అని నువ్వు కోరుకున్నట్లయితే జాగ్రత్తగా వినండి. మొదటి పని జరగాలి అని అంటే, నాభి స్తోత్రం ఏమివ్వాలట? కత్తిరించబడాలట. ఏంటి నాభి స్తోత్రం అని అంటే, ఇప్పుడున్నటువంటి యువతకు కానీ సమాజానికి తెలియదు చాలా మందికి. నాభి స్తోత్రం అని అంటే బొడ్డు త్రాడు అంటారు, తెలుసా మీరు? అంబ్లికల్ కార్డ్ ఇంగ్లీష్లో. ఆ బొడ్డు త్రాడుని ఏమని పిలుస్తారంటే నాభి స్తోత్రం. మీకు ఇంకా గ్రామాల్లో మీరు ఉన్నారు కనుక, నేను గ్రామంలో పుట్టి పెరిగే నాకు బాగా తెలుసు ఈ గ్రామీణ భాష. మా అమ్మమ్మకి ఇంకొక తల్లి ఉండేది, మొత్తం అమ్మ. ఆమె మంత్రసాని అనమాట. దినాల్లో, మా చిన్న దినాల్లో ఏం చేసేదానంటే మంత్రసానిగా ఉండేది. ఆ మంత్రసాని చేసేటప్పుడు పని చేసేది ఏం చేసేదంటే, ఎక్కడైనా ఏదైనా ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఆ యొక్క ప్రసవ వేదన పడుతున్నప్పుడు, కనేటప్పుడు ఇట్లాంటి తల్లి అనమాట వెళ్ళి అక్కడ ఉండి ఆ ప్రసవ వేదన చేస్తున్నటువంటి ఆ తల్లికి కాన్పు చేసేది. తెలుసా మీకు మంత్రసానులు? ఎంతమంది తెలుసు మంత్రసానులు? ఈ మంత్రసానులు చేసే పని ఏంటంటే, బిడ్డ తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినాలి, ఆ యొక్క తల్లికిని ఆ బిడ్డకిని ఒకటి త్రాడు ఒకటి వస్తుంది. దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రేగు బంధము అంటారు మీరు. దాన్ని బొడ్డు తాడు అని అంటారు.
ఈ బొడ్డుతాడు యొక్క ఉద్దేశం ఏంటో తెలుసు మీకు? సైంటిఫిక్గా మీరు చదివితే తెలుసుకుంటే మెడికల్గా ఆ బొడ్డుతాడు నుంచే ఆహారం వెళ్తుందట, తల్లి తిన్న ఆహారం. అదే బొడ్డుతాడు నుంచి ఆహారం వెళ్ళి కడుపులో 9 మాసాలు ఉన్న బిడ్డకి శ్వాసిస్తుందట, ఊపిరి పీల్చుకుంటుందట. 2, ఆ యొక్క శ్వాసతో పాటు తల్లి తిన్న ఆహారం అంతా కూడా ఆ బొడ్డుతాడు నుంచి వెళ్ళి ఆ 9 మాసాల బిడ్డకి ఆహారాన్ని ఇచ్చి శక్తినిస్తుందట. అంటే 9 మాసాలు తల్లి కడుపులో క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి ఏది కారణమవుతుంది? ఆ బొడ్డుతాడే. అంబ్లికల్ కార్డ్ అంటారు దాన్ని. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రాణాన్ని కాపాడి జీవనాధారంగా ఉన్నటువంటి ఆ యొక్క బొడ్డుతాడు ఈ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత దాన్ని కత్తిరించకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఏం జరుగుతుందో తెలుసా మీకు? ముందు గమనించండి, భయంకరమైనటువంటి ఆ యొక్క తల్లికి అపాయకరంగా ప్రాణాపాయం వస్తుందట. ఎందుకంటే రక్త ప్రసరణ జరగవలసింది ఆగిపోద్దట. ఆ బిడ్డ ఏమైపోతుందంటే ఇక బయటకు వచ్చిన తర్వాత తల్లికి రక్త ప్రసరణ జరగాలి, పిల్లకేమో తన స్వతంత్రంగా ఆధారపడి బ్రతకడానికి బాహ్య ప్రపంచం మీద ఆధారపడాలి. ఇప్పుడు ఈమె స్వయంగా బ్రతికి పట్టకట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బిడ్డకును ఈ తల్లికి ఉన్నటువంటి ఆ తాడు ఏమైపోవాలా? కత్తిరించేయాలంట. మా అమ్మగారు చెప్తాడు, మేము చాలా కష్టాల్లో ఉన్నటువంటి మా కుటుంబాల గురించి చెప్తున్నప్పుడు, నేను పుట్టినప్పుడు 1974 సంవత్సరంలో ఆ రోజులో నేను మా తల్లి జన్మనిచ్చినప్పుడు ఏమైందనంటే, కూర్చో తల్లి, ఏం జరిగిందనంటే కనీసము మంత్రసాన్ని లేదట ఆ బొడ్డుతాడు కట్ చేయడానికి. కత్తిపేట ఉంటే మా అమ్మగారు ఆ కత్తిపేట తీసుకుని కోసేసిందట నాకు. అది కానీ కొద్ది నిమిషాల్లో అది కట్ చేసి చేయకపోతే నేనేమై ఉండేవాడిని? రకరకాల జబ్బులతో నాకు ప్రమాదం, నా తల్లికి ప్రమాదమే. సో ఈ బొడ్డుతాడు ఎంతైతే ఆధారంగా ఉంటుందో దాన్ని కత్తిరించకపోతే అంత ప్రమాదం అన్నమాట. ఇప్పుడు ఈ బొడ్డుతాడు ప్రవక్త ఎందుకు ఇశ్రాయేలుతో పోల్చి చెప్తున్నాడు? ఇందులో ఉన్న ఆధ్యాత్మిక సత్యం ఏంటి? ఈరోజు యెరూషలేము సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులైన మనము ఏమి నేర్చుకోవాలి అని చూస్తే ఇందులో మీరు గమనించండి. తల్లి గమనించండి, ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా క్షేమంగా శుభంగా ఉండాలనంటే ఆ త్రాడు ఏమైపోవాలా? కత్తిరించాలి. కత్తిరించకపోతే ఆ బిడ్డ అపాయానికి గురైపోతాడు, తల్లి కూడా అపాయానికి గురైపోతుంది. ఇప్పుడు తల్లి బిడ్డ, ముఖ్యంగా బయటకు వచ్చిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే క్షేమంగా ఉండాలంటే అడ్డొచ్చిన తాడు ఏమైపోవాలండి? కత్తిరించబడాలి. దీని నుండి ఏమి నేర్పించాలనుకుంటాడు ప్రవక్త? మనకి ఏం చెప్పాలనుకున్న ఆధ్యాత్మిక జీవితంలో అని అంటే, ఆధ్యాత్మిక జీవితంలో ఒక చక్కటి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ఏంటో తెలుసా మీకు? జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీలు ఒకప్పుడు తల్లి గర్భంలో ఉన్నటువంటి గోషేన్ అనే ప్రాంతంలో ఉండేవారు. వాడు అది ఐగుప్తి ప్రాంతం. వాళ్ళు బ్రతకడానికి ఆ ప్రాంతం చక్కటి కరువులో సహాయం చేసింది. వాళ్ళు బ్రతకడానికి, తినడానికి, ఉండడానికి చక్కటి సారవంతమైన ప్రాంతమే. కానీ అందులో ఉండి 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 చివరికి ఏమైపోయినట్టే దేవుడు బయటికి వారిని రప్పించాడు. 430 సంవత్సరాల తర్వాత బయటికి రప్పించిన తర్వాత అప్పుడు చెప్పాడు, ఇదిగో ఈ ఐగుప్తి ప్రాంతంతో నీకు సంబంధం ఏమైపోవాలా? తెగబడాలి. ఎప్పుడైతే ఈ బంధం తెగబడలేదో, ఐగుప్తి వైపు నువ్వు చూసావో, ఆ ఐగుప్తులో దాసత్వం నీ మీద మరలా ప్రభావం చూపిస్తుంది. అందుకే వాళ్ళు బయటికి తీసుకొచ్చి అన్నాడు, మోషే, ఇప్పుడు నువ్వు వెళుతున్నటువంటి కానాన్ అనే ప్రాంతం ఉంది, ఈ ప్రాంతానికి వెళుతున్నప్పుడు నువ్వు మళ్ళా వెనక్కి తిరిగి ప్రాంతానికి రావద్దు. అందుకే వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి 4 వారాల్లో నడవలసిన ప్రాంతాన్ని ఎన్ని సంవత్సరాలు నడిపించాడండి? 40 సంవత్సరాలు నడవలసి వచ్చింది. అంటే ఐగుప్తి అనేది ఒకప్పుడు వాళ్ళకి ఆరోగ్యకరంగా ఉన్న దేవుడు వాళ్ళని విడిపించిన తర్వాత అది ఎలా మారిపోయిందంటే శాపంగా మారిపోయింది, దాసత్వంగా మారిపోయింది. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, కానాను అనే యెరూషలేము అనే ఆశీర్వాదకరమైన ప్రాంతంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరి మీద ఆధారపడటం మొదలు పెట్టారో తెలుసండి? మళ్ళా తిరిగి
ఐగుప్తు మీద ఆధారపడుతూ ఉన్నారు, అశ్షూరుల మీద ఆధారపడుతూ ఉన్నారు, లోకం మీద ఆధారపడుతూ ఉన్నారు. దేవుడు అన్నాడు, నేను నీకు సర్వశక్తి గల దేవుణ్ణి, అసాధ్యమైనది ఏది నీకు లేదు అని దేవుడు వాళ్ళని ప్రత్యేకించి ఏర్పాటు చేసుకుంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వెనక్కి తిరిగి మళ్ళీ ఏ ఐగుప్తు నుంచి వచ్చారో మళ్ళీ అదే ఐగుప్తి వైపు కనులెత్తి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిని ప్రవక్త ద్వారా వివరిస్తూ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ జననం ఏదనగా, ఒకప్పుడు నీ జననం ఎలా ఉందంటే, అదిగో నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమ్మోనీయుడు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారయ్యా? కనానీ నుంచి వచ్చారు, విగ్రహాల నుంచి వచ్చారు, లోకం నుంచి వచ్చారు, తర్వాత ఈ సమూహముగా ఐగుప్తు నుంచి వచ్చారు. ఇప్పుడు ఆ కనానీల నుంచి, ఆ ఐగుప్తి నుంచి, ఆ యొక్క అమోరీల నుంచి నీ సూత్రము, నీ బంధం ఏమైపోయింది? ఇప్పుడు తెగాలి, అది తెగాలి. ఈరోజు గమనించండి, మనకు కూడా మన జీవితంలో లోకంలోంచి మనం ఈ యొక్క అప్పారావుపేట అనే ప్రాంతం, ఈ కొల్లేరు ప్రాంతంలో మీరు ఒక ప్రభువులోనికి రాకముందు రకరకాలైనటువంటి మన ఆచారాలు, మనవి రకరకాలైన ఆచారాలు. ఆచారం అంటే ఎంతవరకు అంటే చిన్నది చెప్తాను మీకు నేను. ఉదయాన్నే లెక్కనే ఎవరి వైపు చూస్తాం మనం? పిల్లోడు పిల్ల మొక్క చూడాలని చూస్తారు. కొంతమంది ఎవరి మొక్క చూస్తారు చెప్పండి? చేతులు చూస్తారు. కొంతమంది ఏమో అది క్యాలెండర్కి వెళ్ళి ఫోటో పెడతారు, ఆ ఫోటో చూస్తారు. కొంతమంది బయటికి వెళ్ళేటప్పుడు ఏం చూస్తారు చెప్పండి? ఎదురు చూస్తారు. ఆ ఎదురు చూసి ఏం చేస్తామంటే, ఆ ఎదురు ఎవరైతే వస్తారో ఆ మంచోళ్ళు మనం ఎన్నిక చేసుకుని ఆ ముందుకు చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా విధవరాలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? ఆగిపోతాం. కట్టెలు వచ్చినాయి అనుకోండి, ఏం చేస్తాం? పుల్లలు వస్తాయంటే ఎందుకంట ఆగిపోతామంట. మొన్న పాత్రి గారు మొన్న మధ్యన సీరియస్గా ప్రమాదమై బ్రతికి బట్టగట్టి బయటకు వస్తుంది హాస్పిటల్లో. ఒక తల్లి ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి ఒక కొబ్బరికాయ పట్టుకొచ్చి ఇలా తిప్పుతుంది. ఎవరు చుట్టూరు? పాస్టర్ గారి చుట్టూరు తిప్పుతుంది. ఇలాగ తిప్పుతుంటుంటే ఆయన అన్నాడు, ఏంటి బాబు నాకు తిప్పుతున్నావు ఏంటి? నేను పాస్టర్ గారిని ఎవరైనా ఫోటో తీసి వాట్సాప్లో పెట్టాడని మొత్తం ఊరంతా అయిపోతే అంటే ఆయన ఊరంతా అయిపోతుంది ఆయన అనుకుంటున్నాడు. ఈమెమో దిష్టి తీస్తేనట ఏమవుతుందంటే, దిష్టి, కళ్ళ దిష్టి, ఏ దిష్టి ఇంకా లోక దిష్టి, రకరకాల కరు దిష్టి, ఈ దిష్టి అన్ని పోయి నువ్వు ఆరోగ్యంగా ఉంటావని ఒక పాస్టర్ గారి కుటుంబం నుంచి వచ్చేటువంటి ఒక సభ్యురాలు సొంత అత్త ఏం చేస్తుంది చెప్పండి? ఆయన పాస్టర్ గారు, ఈమె విశ్వాసి. ఈరోజు మళ్ళీ ఆమె ఏం చేస్తుంది? తిప్పుతా ఉంది, దిష్టి అంట. ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? ఆమె చేసేటువంటి ప్రతి పనులు కూడా ఎక్కడి నుంచి చేస్తుంది? పూర్వము లోకంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది? మళ్ళీ అదే. ఈరోజు మీరు గమనించండి, ఈరోజు మనం ఎదురు పేరట, లేకపోతే కొంతమంది ఇంకా విశ్వాసమైన వాళ్ళు వివాహాలు చేస్తూ ఉంటారు. ఆ వివాహాలు చేసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే, క్రైస్తవ పరిశుద్ధ వివాహం అని కార్డు పెడతాం. ఆ కార్డుకి మళ్ళీ చివరిని ఏం చేస్తామంటే పసుపు పాముతాం. పసుపు దేనికి గుర్తు? ఎవరు చెప్పండి? శుభమని. మూల చూసారు ఎక్కడికి వెళ్ళిందో? శుభమని. దేవతలకు ఆరాధన యోగ్యమైనటువంటి ఏం చెప్పండి? పసుపు. అబ్బా బాగా చెప్పారు తల్లి. మెడికల్గా వెళ్తుంది యాంటీబయాటిక్, కానీ మతపరంగా వెళ్తే మూలాల్లోకి వెళ్తే అది ఏంటంటే ఆ దేవతలు ఆపాదించుకునే ఓ చక్కటి సుగంధ ద్రవ్యం అంట, వాళ్ళకి నచ్చిందట. ఇప్పుడు మనం శుభకార్యం కలిగి దానికి ఏం చేయాలి? మనం దానికి మామాలి. పైరేమో పరిశుద్ధ వివాహం, మూలలోనేమో దేవతల పసుపు. ఏంటి మూల? ఆలోచించేయండి. కొంతమంది ఉంటారు గృహాలకి ఏం కడతారు చెప్పండి? మామిడాకులు కడతా ఉంటారు. ఎవరికైనా చెప్తున్నాను ఈ మాటలు అని అంటే, ఐగుప్తి అనే లోకాన్ని విడిచిపెట్టి, అమోరీలు అనేటువంటి లోకాన్ని విడిచిపెట్టి, లేక ఈ యొక్క మోయాబీలు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి వచ్చి కనాను అనే యెరూషలేము అనే ఆశీర్వాదకరమైన ప్రాంతంలో దేవుడు వాళ్ళు నియమించినటువంటి జనాంగము మళ్ళా తిరిగి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వెనక్కి తిరిగి చూసి అదే పనులు చేస్తున్నటువంటి ఆ విశ్వాసుల్ని, ఆ ఇశ్రాయేలీల్ని ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వారి యొక్క నాభి స్తోత్రం ఏమవ్వాలా? కత్తిరించబడాలి. వాడు కత్తిరించబడలేదు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ భయంకరమైనటువంటి చీకటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేశాడు. లోకము అనే ఐగుప్తు నుంచి
నుంచి విడుదల చేశాడు. విడుదల చేసి ఆయన రక్షణనిచ్చి, ఆయన సన్నిధినిచ్చి, ఆయన మహా ఆశ్చర్య కార్యం చేసి నిన్ను విడుదల చేసి ఆయన వెలుగులకు నడిపించుకున్నాడు. చూడండి దయచేసి మనం ఎలా వేరుపరిచాడు అన్నది మనం చూస్తున్నట్లయితే స్పష్టంగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మనం చూస్తాం కదా, యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్తున్న ఒక అద్భుతమైన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతారు ఎవరైనా? మీరు లోక సంబంధులైన అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటేని. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తామా? దేవుడు మళ్ళీ ఏం చేశాడటండి? లోకము నుండి మనల్ని వేరుపరిచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఇశ్రాయేలుని కూడా దేవుడు లోకము నుంచి, ఐగుప్తు నుంచి ఏర్పరిచి ప్రత్యేకించి వాళ్ళు ఏం చేశాడంటే వాళ్ళని ఏర్పాటు చేసుకున్న జనాంగము. అయితే వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఇష్టము పుట్టించకుండా ఇష్టాన్ని పాడు చేసి ఇష్టాన్ని పుట్టించకుండా చేసే పనికిమాల పనులు ఏంటంటే, ఎక్కడైతే ఐగుప్తి ఉందో ఐగుప్తితో మళ్ళా తిరిగి వాళ్ళు ఏం చేస్తారట? ఆ బంధాన్ని పెట్టుకుంటారట. ఈ బంధాన్ని ఎప్పుడైతే నువ్వు కట్ చేయకుండా, కత్తిరించుకోకుండా లోకంతో నువ్వు ఉంటావో, ఆ లోక ఆచారాలు కలిపి నువ్వు జీవిస్తావో, అక్కడ ఏమవుతుందో తెలుసా? నీ జీవితము దేవునికి ఇష్టమైన జీవితముగా మార్చబడదు. నీవు ఆరోగ్యంగా ఉండలేవు, నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండలేవు. ఒక చిన్న ఉపమానం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు సీతాకోక సిలుక అంటారు కదా, అది సీతాకోక సిలుక బటర్ఫ్లై అనే రూపాన్ని ధరించుకునే ముందు అది ఏం చేస్తుంది చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. ఏం చేస్తుందమ్మా? అది ఒక గూడు కట్టుకుంటుంది. ఆ గూటిలో ఏకాంతంగా కొన్ని 30 రోజులు సుమారుగా అక్కడ ఉంటుంది. అది అయిన తర్వాత ఆ గొంగళి జీవితం నుంచి అది ఏమవుతుంది? అది విడుదల పొంది బయటికి వస్తూ ఉంటుంది. ఆ గూటిలో నుండి అది ఏం చేస్తుంది తెలుసా? తనకు తానుగానే తన్నుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది. అలా తన్నుకుని ఆ కాకును బయటికి రాకపోతే అది అక్కడే ఉన్నట్లయితే అది ఏమైపోతుంది? ఆ గూట్లో చనిపోతుంది. ఆ గూటి నుంచి, ఆ నూగు జీవితం నుంచి అది బయటికి వచ్చినప్పుడు అది ఎలా మారిపోతుంది? మాట్లాడేది ఎలా మారిపోతుంది? అది ఒక అందమైనటువంటి సీతాకోక సిలుక, అందరికి ఆహ్లాదకరంగా ఉంటుంది. క్రైస్తవ జీవితం కూడా అంతే. ఈ లోకముతో ఉన్నటువంటి బంధము తెగకుండా, ఈ లోకముతో మన నాభి సూత్రము కత్తిరించబడకుండా అలాగే మనం ఉన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో మనము భద్రమైపోతాం. నువ్వు ఈరోజు చాలా మంది మందిరానికి వస్తున్నాం, కానీ ఈ మందిరానికి సంబంధించినటువంటి పాటలు పాడుతున్నాం, వాక్యాలు చదువుతున్నాం, దేవుల్లో చక్కగా ఉంటున్నాం, కానీ ఆధ్యాత్మిక జీవితం మనం చూస్తున్నట్లయితే గమనించండి, మందిరానికి ఎక్కువగా భయంకరమైనటువంటి లోక సమాన ఆచారాలు జరిగిస్తూ ఉన్నారు. మొన్న ఒక కూటానికి వెళ్ళాను నేను. అది క్రిస్టమస్ టైం. అది ఆ క్రిస్టమస్ లో ఉన్న యూత్, ఒక వ్యక్తి సినిమా యాక్టర్ సినిమా రిలీజ్ అయిందట. ఈ చర్చిలో ఉన్నటువంటి యవనస్తులు వెళ్ళి అక్కడ బోర్డు పెట్టి ఏమని పెట్టారు తెలుసా? పలానా పలానా మేము పలానా పలానా ఆ యొక్క మహేష్ బాబు యూత్ అని పెట్టారు. ఆ పేర్లన్నీ పెట్టుకుని వచ్చేసారు. మళ్ళీ కింద ఏం పెట్టారు తెలుసా? క్రిస్టియన్ యూత్ అంట. ఎవడో ఫ్యాన్స్ వెళ్ళు, అక్కడ ఎవడో ఫ్యాన్స్ అంటే కింద క్రిస్టియన్ యూత్ అంట. మళ్ళీ వీళ్ళే వచ్చి క్రిస్మస్ పెట్టి నన్ను వాక్యాన్ని పిలిచారు. ఆ క్రిస్మస్ పిలిచి ఆ క్రిస్మస్ స్టేజ్ మీద వాళ్ళు ఏం చేస్తారో తెలుసు? మళ్ళీ డ్యాన్స్ రైడ్ మొదలు పెట్టారు. నేను అన్నాను, చూసాను, అది చూశాను, ఇది చూశాను. సరిగ్గా నాకు వాక్యం ఇచ్చారు, గంతులు వేసేసారు, మంచి మంచి పాటలు పాడేశారు, చక్కగా వాయించేశారు. అప్పుడు ఆరాధనని డీజే లైట్లు పెట్టారు, ఏదేదో చేశారు. సరిగ్గా వాక్యానికి టైం ఇచ్చేటప్పటికి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేటప్పటికి ఎవడు కాడి పరారైపోయారు. ఒక్క లేడు అక్కడ. నేను అన్నాను, పిలిచిన పాస్టర్ గారిని ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టకు, వాక్యం చెప్తాను అన్నాను. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? గమనించండి, వీళ్ళు
చేయవలసిన పనులని చేసేసి ఆ క్రింద చీకటిలో వెళ్ళి అబ్బాయిలు అమ్మాయిలు కూర్చుని సరసలాడు కూడా మొదలు పెట్టారట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంట్రా మీరు ఎక్కడికి వెళ్ళారంటే ఏం చెప్తున్నారు వీళ్ళు? క్రిస్మస్కి వెళ్ళామండి, పండగకి వెళ్ళాము, చర్చికి వెళ్ళామండి. కానీ వీళ్ళు చేసే పనులు ఏంటండి? యవనస్తులారా, యెరూషలేము చర్చి గురించి నేను విన్నాను దైవజనులు చెప్తున్నప్పుడు. మీరు భక్తిలో ఎదుగుతున్నారన్నప్పుడు దేవునికి స్తోత్రం చెల్లించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు లోకం నుంచి, ఇట్లాంటి ఫ్యాన్స్ నుంచి, ఇట్లాంటి లోక ఆచారాల నుంచి, లోక కులతత్వం నుంచి, లోక మతతత్వం నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? కత్తిరించాడు. కత్తిరించినటువంటి మనము గమనించండి, మనం వెనక్కి తిరిగి వాటితో సంబంధము పెట్టవద్దు. ఇంకొక మాట పేతురు చెప్తూ ఉన్నాడు సంఘానికి, నువ్వు ఎంత విలువైన వ్యక్తివో చూస్తూ ఉన్నాడు. చూడండి దయచేసి, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆమలను పిలిచిన వాని గుణాతిశయమును బట్టి ప్రచురము చేయు నిమిత్తము. చెప్పండి, ఇప్పుడు ఎవరంట మనం ఇక్కడ? ఏర్పాటు చేయబడిన వారు, అనగా ప్రత్యేకించబడి. యు ఆర్ ద చోసన్ జనరేషన్, యు ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ద డార్క్ వరల్డ్. ఈ చీకటి ప్రపంచం నుంచి దేవుడు వాళ్ళు ఏం చేశాడు చెప్పండి? ప్రత్యేకించాడు. ఇప్పుడు నాభి సూత్రము కత్తిరించబడుట అనే మాటలో నేర్పిస్తున్న ఏకైక మాట ఏమిటయ్యా, సందేశం ఏమిటయ్యా అని మనం చూస్తే, ప్రత్యేకించబడుట అనే పాఠాన్ని ఇశ్రాయేలుకు బోధిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ఈ ఉపదేశంలో, ఉపదేశ ఉద్యమ సంబంధమే ఆత్మ ఉజ్జీంపబడాలంటే నీకు ఇస్తున్న మొదటి ఉపదేశం ఏమిటయ్యా అంటే, లోకము నుండి మనం ఏమవ్వాలా? వేరు చేయబడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నువ్వు వేరు చేయబడ్డావో, నువ్వు దేవుని చేత ఏమని పిలువబడుతున్నావు అంటే, ఇక్కడ ప్రత్యేకించబడిన రాజులైన యాజక సమూహము. చప్పలు కొట్టు దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈ మధ్యన అందరూ కూడా ఏం చేస్తారనంటే, బయట నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, అద్భుతమైన సాక్ష్యం ఉందండి అన్నారు. ఒక ఆయన పిలిచి, ఏంటంటే అద్భుతమైన సాక్ష్యం అంటే, ఆయనండి రెడ్లు కులం నుంచి రక్షించబడ్డాడండి, అందుకని అద్భుతమైన సాక్ష్యం అండి అన్నారు. అంటే రెడ్లు కులం నుంచి రక్షించబడితే సాక్ష్య అంటే దళిత కులం నుంచి రక్షించబడితే సాక్షి కాదు. బైబిల్ ఏం చెప్తుందండి? రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపులే. అక్కడ రెడ్డని లేదు, కాపర్ లేదు, దళితం లేదు. భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తి ఏమై ఉన్నారు? పాపులే. There is no any partiality, there is no any hierarchical system. Everybody has fallen into sin. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇక్కడ మనిషి అన్నవాడు అందరూ కూడా ఏమిటట? అక్కడ దళిత కులం నుంచి పాపాలు ఒప్పుకుని యేసు ప్రభు నమ్మితే వాడెంత విలువైన వాడో, అది రెడ్డి కులం నుంచో లేదా వేరే కులాల నుంచో రక్షించబడి యేసు ప్రభు నమ్మితే వాడు కూడా ఆత్మ అంతే విలువైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు మనం ఏం చేస్తామో తెలుసా? దేవుని సన్నిధిలో కులతత్వం పెరిగింది. కులాన్ని చూస్తూ ఉన్నాం, మతాన్ని చూస్తూ ఉన్నాం, లోక ఆచారాలు ఎదురు చూస్తూ ఉన్నాం. రకరకాలైనటువంటి ఈ ఆచారాలతో పాటు ఇంకా మనం ఏం చేస్తాం తెలుసా? ఒక వ్యక్తి త్రాగు నుంచి బయటకు వచ్చి యేసు ప్రభువును సొంత రక్షకులను అమ్మి యేసును వెంబడిస్తున్నటువంటి నీవు కొంతకాలం మంచిగానే ఉండి మళ్ళీ ఏం చేస్తావో తెలుసా? మరలా నీవు ఆ త్రాగుడనే పనికి ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్ళిపోతున్నావు. ఇట్లాంటి వ్యక్తులతో ప్రభు మాట్లాడుతున్న సందేశము మొదటి కార్యం ఏమిటంటే, నీ నాభి సూత్రం ఏమవ్వాలా? కత్తిరించబడాలి. ఈ రాత్రి దేవునికి ఇష్టము పుట్టించి నువ్వు దేవునికి నచ్చిన వ్యక్తి వలె నువ్వు జీవించాలనంటే, ఈ లోకముతో ఉన్నటువంటి, ఈ పాపముతో ఉన్నటువంటి సంబంధాలు ఏమైనా ఉన్నట్లయితే, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాము, దేవుని పిల్లలమని పేరు పెట్టుకుంటూ ఉన్నాం, అట్లాగనే దేవుని పేరు చెప్పుకుంటూ మళ్ళా మన లోక సంబంధమైన ఆచారాలు, పాప సంబంధమైన పనులు, లోక సంబంధమైనటువంటి ఎదుళ్ళు, లోక సంబంధమైనటువంటి పాపిష్టి పనులు మళ్ళా మనం పెట్టుకుంటూ, కొంతమంది సెల్ ఫోన్ ద్వారా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు.
యవనస్తులారా, ఈ సెల్ ఫోన్ ద్వారా భయంకరమైన ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ ఉన్నారు యవన పిల్లలు. ఈరోజు కుటుంబాల్లో తల్లిదండ్రులు కష్టపడి పొలం పని చేసి, రిక్షా దొక్కుని కష్టపడి కూలి పని చేసి ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇల్లును తెలియకుండా బెట్టింగ్లు తాకడ పెట్టాడంట ఒకడు. కారణం ఏమిటయ్యా అంటే వాడి నాభి సూత్రం ఏమవ్వలేదు, పాపంతో కత్తిరించబడలేదు. ఓ రోజుని ఒక అమ్మ కాదు, ఒక సహోదరుడు సంక్రాంతి పండుగ, ఆ పండుగ రోజున ముసుగేసుకొచ్చి ముసుగు కింద ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటో ముసుగు కింద ప్రార్థన చేయండి అంటే, ఎందుకంటే ముసుగులు ఏముందో తెలుసా, కోడిపుంజ ఉంది. ఎందుకు ప్రార్థన చేయాలంటే అది చెప్తున్న మాట ఏంటంటే, పందానికి వెళ్తున్నాడట, పందు కొట్టాలని ప్రార్థన చేయాలంట. నేను అన్నాను చచ్చిపోతుంది అన్నాను, ఇది నెగదు. ఈరోజు మందిరాలు కూడా వచ్చి ఎట్లా పిచ్చి పిచ్చి పనులు. ఇది వరకంటే హోసన్న గారు అంట ప్రార్థన చేస్తుంటే లాటరీ టికెట్ ఎట్టుకొచ్చినారు బైబిల్ ఒక అమ్మ పట్టుకొచ్చి అయ్యగారండి డైరెక్ట్ లాటరీ టికెట్లు చూపెడితే బాగోదేమని చెప్పి బైబిల్ ప్రార్థన చేయడం అందట. ఆయన అన్నాడట చమత్కారంగా, బైబిల్కి ఏమైనా జ్వరం వచ్చిందమ్మా అన్నాడట. ఈరోజు గొప్ప విచిత్రమైన పనులు. ఇప్పుడు టికెట్లు పోయి, ఇప్పుడు ఏమొచ్చిన కోడి పందాలు, బెట్టింగ్లు, ఆన్లైన్ ఆటలు, తెల్లవారు మీరు ఆడుతూ ఉన్నారు. జాగ్రత్త, నిద్ర లేదు మీకు. వాక్యానికి కూర్చోవడానికి టైం పెడతారు, కానీ ఆన్లైన్లో ప్యాకెట్లో కూర్చోవడానికి, జూతంలో మాట్లాడడానికి, చాటింగ్లు చేయడానికి మీరు తెల్లవాళ్ళు మెలకుగా ఉంటారు. ఆరోగ్యాలు పోగొట్టుకుంటున్నారు. ఇవన్నీ ఏంటి తెలుసా, ఇటు మందిరానికి వచ్చారు, ఈరోజు ఉపదేశాన్ని మీరు వింటున్నారు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత కొంతమంది మళ్ళీ చాట్లు మొదలు పెడతా ఉంటారు. దీని అర్థం ఏంటో తెలుసా, నీ నాభి సూత్రం ఏమవ్వలేదు, కత్తిరించబడలేదు. మందిరానికి వస్తా ఉంటా, మళ్ళా వెళ్ళి ఆ పనికి మన త్రాగుడికి అలవాటు పడుతూ ఉంటావు. మందిరానికి వస్తా ఉంటా, నీకున్న గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్ తో అటాచ్మెంట్స్ పెట్టుకుంటూ ఉంటావు. ఇక్కడ సౌండ్ సిస్టమ్ పెడతా ఉంటావు, ఇక్కడ పరిచయం చేస్తూ ఉంటావు, మళ్ళా వెళ్తావు, వెళ్ళి చీకటి పనులు జరిగిస్తూనే ఉంటావు. కొంతమంది ఉంటారు ఆ లెక్కలో, ఇక్కడ చక్కగా పాటలు పాడుతూ ఉంటారు, వాక్యాన్ని వింటారు, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాలు ఏం చేస్తున్నారు, పంపల ముంచి కొల్లే చేసేస్తున్నారు. ఇందాక మేము వచ్చినప్పుడు చెప్పుకున్నాం, నీ ఊరి పేరే కొల్లేరు. ఇవాళ కుటుంబాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే ఇచ్చకాలు, కొండాలు, ఇట్లాంటి పరిస్థితులు తారుమారైపోతున్న పరిస్థితులు మనం చూస్తున్న కారణం ఏమిటంటే ఆ వ్యక్తులు లోకంతో ఉన్నటువంటి నాభి సూత్రం అనబడినట్టు ఈ పేరు ఏమవలేదు, తెంచబడలేదు. ఒకవేళ నీ జనన విధంలో నేను ప్రభువు నమ్ముకున్నాను, యేసయ్య నమ్ముకున్నాను, మంచిదే. యేసయ్య మందిరానికి వస్తున్నా, మంచిదే. నేను అడుగుతున్నాను, ఈ లోకముతో ఉన్నటువంటి సంబంధాలు, ఈ లోకముతో ఉన్న పాపిష్టి పనులు కత్తిరించబడినవా? ఆ నాభి సూత్రము కత్తిరించబడితే, ఆ మొదటి ప్రాథమిక కార్యము జరిగితే యేసయ్య నువ్వేమవుతావు తెలుసా, ఇష్టము పుట్టించే ప్రాయంలోకి వస్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క రెండో మాట చెప్పి నేను ముగిస్తాను. రెండో మాట ఏంటంటే, రెండో చదవండి అక్కడ చెప్పాలి, శుభ్రమగుటకు నీటితో కడగబడాలట. మొదటిదేమో వేరుపరచబడడం. చెప్పండి, మొదటిదేం చెప్పండి, ఎక్కడి నుంచి వేరుపరచబడాలి? లోకము నుంచి, పాపము నుంచి మనం ఏమవ్వాలి చెప్పండి, వేరుపరచబడుట. ఆ యొక్క నాభి సూత్రము కత్తిరించబడడానికి ఒక సందేశముగా ఉన్నదన్నమాట. అంటే మొదటి మాటలో ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ ప్రవక్త అని అంటే, ఇశ్రాయేలీయులారా, మీరు అన్యాచారాలు పెట్టుకుని అటు అమ్మోనీయులతో, అటు ఐగుప్తీయులతో, ఇటు పెరిజ్జీలతో, ఇటు యోబీసీలతో, ఈ లోక సంబంధమైన వారందరితో ఇదివరకు మీరు బంధం పెట్టుకున్నారే, ఆ బంధాన్ని మీరు ఏం చేయాలి? ఇప్పుడు కత్తిరించాలి. అప్పుడే మీరు ఏమవుతారు తెలుసా, ఇష్టము పుట్టించే ప్రాయంలోకి వస్తారు. రెండోది ఏం జరగాలి? ప్రవక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు గమనించండి. బిడ్డ, ఇందాక చెప్పారు కదా, బిడ్డ పుట్టగానే తల్లికి ఏం చేశారు చెప్పండి, కత్తిరించారు. కత్తిరించిన వెంటనే ఆ బిడ్డని దేంతో కడుగుతారట, నీటితో కడగాలట. రెండో కార్యం ఇది. ఆ దినాలు మా అమ్మమ్మని అడిగారు, మా మొత్తం అమ్మని, అమ్మ ఇది కత్తిరించిన తర్వాత కసాయితాన్ని కత్తిరించిన తర్వాత ఏంటే కడుగుతున్నారు అని అడిగితే, అది నీటితో కడగాలట బిడ్డ పుట్టగానే. ఆ నీటితో కడిగినప్పుడు ఏమవుతుంది నా అమ్మమ్మ అంటే అని చెప్పింది, ఆ నీటితో కడిగినప్పుడు అంటే ముందు నాసిపోద్దట, చాలా బ్లీడింగ్ అవుతుంది తల్లికి, రక్త స్రావం వచ్చి వస్తుంది కదా.
కాబట్టి ఆ నాసు, ఆ వాసన ఏమవుతుందో చెప్పండి. ఇది నీటితో కడిగినప్పుడు నీసు కంపు పోయి కాస్త శుభ్రత ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ నీళ్లు ఆ నీసును ఏం చేస్తుంది? శుభ్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది ఆ బిడ్డని. ఇప్పుడు ప్రవక్త మన ఆధ్యాత్మిక జీవితంలో నీటిని దేంతో పోల్చాడు అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో నీరు రెండింటికి సాదృశ్యంగా ఉంది. మొదటిది చూడండి దయచేసి, దేవుని యొక్క వాక్యంలో వచ్చి మనం చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనము 38వ వచనం ఒకటి తీయండి త్వరగా. 2వ వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఈ 2 వచనం చదువుకుందాం, ముగింపుకు వెళదాం. చూడండి దయచేసి, మొదటి మాట చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనము. అది యోహాను సువార్త అండి, చదవండి. అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనా దప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు వారులని బిగ్గరగా చెప్పారు. చదవండి. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను కూర్చి ఆయన మాట చెప్పారు. అది చాలండి. ఇలా చూడండి, అందరు తలపైకెత్తి. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏమనంటే, ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో మీరందరూ వచ్చి నేను నీళ్ళు ఇస్తా, తాగుతారా అన్నాడు. ఈ నీళ్లు దేనికి సాదృశ్యం? ఆయన నీటిలో నిలబడ్డాడు. అక్కడ ఆ గలిలీ సముద్రం దగ్గర నిలబడ్డాడు. అది గుడారాల పండుగ, టాబర్నాకల్ ఫెస్టివల్ అన్నమాట. అయితే అక్కడ ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, బహుశా అక్కడ నీళ్ళు లేవు కదా, వచ్చిన ప్రజలందరికీ ఈ నీటి భౌతికమైనటువంటి కాలంలో ఈ చెరువులో ఉన్న నీళ్లు గురించి మాట్లాడుతున్నాడు కదా అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసా మీకు? నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం చెబుదాం. యేసు ప్రభు అని అంటున్నాడు, మీకు నీళ్లు నేను ఇస్తానే, ఆ నీళ్లు మీరు త్రాగినట్లయితే ఆ నీటి ద్వారా మీరు ఏం పొందుకుంటారో తెలుసా? దప్పిక తీర్చబడుతుంది. ఆ నీళ్ళే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. ఈరోజు మీరు గమనించండి, దేవుని మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసులారా, నా తోటి సహోదరులారా, యేసు ప్రభువాన్ని నమ్ముకుని బాప్తిసం పొందుతున్న మంచిదే. కానీ నేను అడుగుతున్న సూటి అయిన ప్రశ్న, ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? అలా ఉసూరు పంట కూర్చున్నారు, చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో మీరు నింపబడతామంటే ఏంటంటే, చూడండి, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి వచ్చినప్పుడు మీకు ఏమిస్తాడట? శక్తినిస్తాడట. ఏంట శక్తి అని అంటే, ఈ పాపములో ఉన్నటువంటి లోకంలో పడిపోకుండా, జారిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో స్ట్రాంగ్ గా, బలంగా ముందుకు సాగడానికి ఆయన మీకు ఏమిస్తాడు? శక్తినిస్తాడు. ఉదాహరణకి రిలీజ్ సినిమా వచ్చింది, ఎవరొస్తున్నారా? వెళ్ళిపోవాలని లాగేస్తున్నాడు ఎవడో వచ్చి, టికెట్ 500 మరి 300 వేస్తున్నాడు రా అని అనుకోండి. అప్పారపేటలో పాస్టర్ గారు తెలబడి వెళ్ళిపోతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉన్నాడు అనుకోండి, ఏమంటాడు తెలుసా? ఇదిగో పాస్టర్ గారు చూడడం లేదు కానీ నేను చూస్తున్నాను నిన్ను. నువ్వు వెళుతున్న సినిమా అది దేవునికి విరుద్ధమైన పని. నువ్వు వెళుతున్న పాపం, నువ్వు చూస్తున్న సినిమా సరైనది కాదు, నువ్వు వెళుతున్న పని సరైనది కాదు. లోపల ఏం చేస్తాడు నిన్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? నువ్వు చేస్తున్నది తప్పు అని నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. అంతే. సంఘాల్లో ఈరోజు లవ్ అఫైర్స్ పెట్టుకోవడానికి, సంఘాల్లో కుల వ్యవస్థలు పెట్టుకోవడానికి, సంఘాల్లో ఒకరి మీద ఒకళ్ళు ఇచ్చకాలు కొండలు చెప్పుకుని విడిపోవడానికి, సంఘాల్లో చిచ్చులు పెట్టి పాస్టర్ గారిని తిట్టడానికి, ఈరోజు సంఘాల్లో ఇట్లాంటి కలుషితమైన పనులు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా మీకు? ఆ సంఘాల్లో ఏమి లేదు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు లేడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నట్లయితే ఇట్లాంటి పాపిష్టి పనులు చేయడు. పాపిష్టి పనులు చేయకుండా దాన్ని జయించడానికి ఏమిస్తాడో?
శక్తినిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని చూపించండి. నేను ఇక్కడికి వచ్చింది ఇల్లు మీద ఇల్లు కడతారు, ఉద్యోగాలు సంపాదించని చెప్పడానికి రాలే. మీ జీవితము, మీ జీవితాన్ని సరి చేయడానికి వచ్చాను ఇక్కడికి నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, ఈరోజు చాలా మంది యూత్ యవనస్తులు స్ట్రగుల్ అవుతున్నారు. ఈ గ్రామాల్లో త్రాగుడికి అలవాటైపోయి, గుట్టకాలకి అలవాటైపోయి, అక్రమ సంబంధాలకి అలవాటు పడిపోయి, బూతులకి కొంతమంది ఉంటారు. వెళ్ళడానికి బూతే, రమ్మడానికి బూతే, రకరకాల చుట్లకి కొంతమంది గ్రామాల్లో చుట్లకి అలవాటు పడిపోతారు. ఒక అమ్మ ఉంది, ఇదిగో మీరు ఏం చేసిన పర్లేదు, యేసు ప్రభువుని నరకంలో పాడేసిన పర్లేదు కదా, చుట్టం అంతా మాట్లాడుతుంది. అంటే చుట్ట ఆమెకు అంత ఇష్టం అంట. ఈరోజు మీరు గమనించారు, కొన్ని బంధకాలకి బంధించబడిపోయి బయటికి రావాలని అనుకోవచ్చు, కానీ మీరు రాలేకపోతున్నారు. అలా బయటికి రాలేకపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి మీలో లేకపోవడం వల్ల దాంట్లో పడిపోతూ ఉన్నారు. అందుకనే ఆ శక్తిని ఇచ్చి, ఇది తప్పు, ఇందులో పడవద్దు, ఇది జయించండి, ఈ శక్తిని నీకు ఇస్తాను అని చెప్పడానికి మనకు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరిస్తారట? యేసు ప్రభు ఇస్తానంటాడు. రండి అన్నాడు. ఇప్పుడు ఈ నీళ్లు దేనికి సాదృశ్యమయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినట్లయితే మనలో ఉన్న నీసు, కంపు కొట్టే పాపిష్టి పనుల్ని ఆయన ఒప్పింప చేస్తాడు. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను పంపించినప్పుడు ఆయన పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఏం చేస్తాడట? ఆయన ఒప్పింప చేస్తాడట. అందుకని ఇక్కడ దేవునికి ఇష్టము పుట్టించు ప్రాయముగా భక్తి చేసే బిడ్డగా నువ్వు ఉండాలి అని అంటే రెండో కార్యం జరగాలి. అదేంటో తెలుసా? లోకము నుంచి కత్తిరించబడిన తర్వాత రెండవ కార్యం ఏంటంటే కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేరుపరచబడాలి. నెక్స్ట్ రెండో పద్ధతి ఏంటి చెప్పండి? కడగబడాలి. దేని చేత? నీళ్ళు చేత కాదు. ఇది ఇక్కడ మేము దాటొచ్చే కాలంలో ఉన్న నీళ్ళు చేత కాదు. ఇవి పనికి మన పాపిష్టి నీళ్లు. వాక్యము అనే దాంట్లో వెళదామండి. మొదటగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడితే అప్పుడు నీవు గమనించండి, శక్తితో నింపబడతావు. ఏ పాపిష్టి పనులకు నువ్వు వెళ్ళినా, ఏ వ్యక్తిని నువ్వు ఆకర్షించినా, గమనించండి, నేను సినిమా పిచ్చగండి బాగా చూసేవాడిని. మా అమ్మగారు నన్ను ఆ దినాల్లో సినిమాకి వెళ్ళిపోతుంటుంటే నన్ను చాలా కంట్రోల్ చేయాలని చూసింది. కానీ ఏ నాడు కూడా సినిమా నేను మానకూడదు అనుకున్నాను. ఎంత పాపిష్టి పని అంటే, నేను బైబిల్ స్కూల్కి వెళ్ళి ఇంటర్వ్యూకి నన్ను సెలెక్ట్ చేయడానికి రమ్మంటే ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సినిమాకి వెళ్ళిపోయానండి. అంత పిచ్చి అనమాట సినిమా అంటే. మా అమ్మగారు నన్ను కట్టి రాత్రులు ఇలాంటి స్తంభానికి కట్టి రోడ్డు మీద తెల్ల వార్లు ఉంచినా నేను సినిమా మానలేదండి. కానీ ఒక దినాన్ని నేను పారిపోదాం, ఎందుకులే జీవితం అని ఒక బైబిల్ స్కూల్లో తీర్మానం చేసుకుని నేను లోకానికి బాగా అలవాటు పడిపోయి తిరుగుడు గుర్తుకొచ్చి, ఇక ఎందుకులే ఈ జీవితంలో మనం ఇక్కడ ఉండొద్దు, ఇది సరైన ప్లేస్ కాదని ఒక బైబిల్ స్కూల్లో పారిపోవడానికి, నాకు నచ్చిన స్థలానికి పోయి నాకు నచ్చినట్టుగా బ్రతుకుదాం, ఇంటికి పోదాం అని చెప్పి ఒక రాత్రి వచ్చేసే ముందు మోకరించి, ప్రభువా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, మార్గంలో నాకు ఎక్కడ ఎవరు పట్టుకోకూడదు, నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోవాలంటే నేను ఏ ప్రాంతానికి వెళ్ళిపోవాలో, నేను ఏం చేయాలనుకున్నానో అక్కడికి వెళ్ళే వరకు నాకు ఏ ఆటంకం రాకూడదని మోకరించి రాత్రి 11 గంటలకి ఆ మైదానంలో ప్రార్థన చేస్తున్నామండి హైదరాబాద్లో. ఆ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు దర్శించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాత్రి పారిపోదాము వెళ్ళిపోదాం అనుకున్న నన్ను పారిపోకుండా ప్రభు నన్ను పవిత్రమైన పాత్రగా మలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నుంచి ఈ రోజుకి సినిమా అంటే విరక్తి, సినిమా మీద ఆసక్తి లేదు. అది ఎలా పోయిందో నాకే అర్థం కాలే. ఈరోజు మీకు ఏ పిచ్చి ఉందో, ఈ సీరియల్ పిచ్చి ఉందా? ఇది అయిపోయి కొంతమంది వెళ్ళిపోతుంటారు, ఆ రేకులు ఈ రేకులు సొంతాకి, మొగల రేకులు లేకపోతే ఉంటాయి కదా, ఇట్లాంటి రేకులన్నీ చూస్తాకి వెళ్ళిపోతారు. ఇక్కడ వాక్యం వింటారు, అక్కడికి వెళ్ళిపోయి అది చూసేస్తూ ఉంటారు. ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నారా? నేనే పెద్ద పిచ్చిగాడిని. ఈ పిచ్చి నుంచి బయటికి లాక్కి వచ్చి నన్ను శక్తినిచ్చి నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నన్ను కడిగాడండి.
ఈ రాత్రి ఎంతమంది కడగబడాలని ఆశపడతా ఉన్నారు? రెండవది, నీరు దేనికి సాదృశ్యము అని అంటే ఆఖరి మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనంలో రాయబడిన రెండో మాట ఏంటంటే కళంకమైనను ముడత అయినను ఏది అయినను లేకుండా పరిశుద్ధమైనది గాను వాక్యముతో ఉదక స్నానము చేత అన్నాడు. ఉదక స్నానం దేంతో ఇస్తామండి? స్నానం దేంతో చేస్తారు బాబు? దేంతోనైనా? నీటితో. ఈ ఉదక స్నానం అనే నీరు గమనించండి, ఈ నీరు ఇక్కడ దేనికి సాదృశ్యమై అంటే వాక్యములకు సాదృశ్యమై ఉన్నది. ఈరోజు చాలా మంది పాటలకు స్థానం ఇస్తున్నారు, జోకులకు స్థానం ఇస్తున్నారు, చక్కగా కల్పిత కథలు చెప్తే బాగా వింటున్నారు. మా సంఘంలో మొన్న ఒక చిన్న స్టోరీ మొదలు పెట్టారు. ముసలమ్మ కూడా వేసిపోయి సంతోషంగా ఈనేస్తుంది. ఆ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం అయినప్పటికీ నిద్రలోకి వెళ్ళిపోయింది. అంటే వాక్యానికి ఏం లేదు. ఇప్పుడు సంఘాల్లో స్థానం ఇవ్వడం లేదు, వాక్యాన్ని ప్రేమించడం లేదు, వాక్యానికి స్థానం ఇవ్వడం లేదు. వాక్యం వచ్చినప్పుడు నీకు చికాకు వస్తుంది. దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో లేడు, వాక్యము కూడా నీలో లేదు. ఆ వాక్యము లేని కారణంగా గమనించండి, అక్కడ కళంకము ముడత వస్తుంది. నీ కుటుంబాలు కూలిపోవడానికి, నీ కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేకపోవడానికి, సంఘాల్లో ఐక్యత లేకపోవడానికి, కలిసి ఒకరితో ఒకరు సమాధానంగా జీవించకపోవడానికి, కళంకాలు ముడతలు పాపిష్టి కార్యాలు జరగడానికి ఒకే ఒక కారణం ఏంటి చెప్పండి? వాక్యము లేదు. ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనిషిని ఏం చేస్తుందట? కడుగుద్దట, ఉతక స్నానం చేయించిందట. అందుకని ఇక్కడ ఇష్టము పుట్టించు ప్రాయము జరగాలంటే దేవునికి రెండో పని జరగాలి. రెండో పని ఏంటి చెప్పండి? నీటితో కడగబడాలి. ఆ నీరు దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అయితే రెండవది వాక్యమునకు సాదృశ్యం అన్నమాట. ఈ వాక్యము, ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీలో రక్షించబడిన వ్యక్తులు సంఘములో ఉన్నట్లయితే అక్కడ దేవుని కార్యాలు జరుగుతాయి. అప్పుడు దేవునికి మీరు ఇష్టము పుట్టించు ప్రాయము కలిగి జీవిస్తారు. చూడండి, ఒక చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తి పొలాల్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉన్నాడట. చేస్తూ ఉదయకాలం నుంచి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా పని చేసుకుంటున్నప్పుడు ఆ వ్యక్తి ఆ పొలాల్లో పని చేస్తున్నప్పుడు ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళాడు ఇంటికి. ఆ పొలంలో పని చేసి వచ్చిన తర్వాత అతనికి ముఖం మీదనో లేకపోతే శరీరంలో ఎక్కడో ఒక దగ్గర ఒక చోట ఆ చేస్తున్నటువంటి ఆ పనుల్లో ఆ బురదో ఆ దుమ్మో ఆ మట్టో వచ్చి ఎక్కడ పడింది? తన శరీరం మీద పడింది. కానీ అతనికి కనపడటం లేదట. అది అతనికి కానుకోలేకపోతూ ఉన్నాడట. ఏం జరిగిందంటే ఒక దినాన్ని ఆ తిరిగి వచ్చిన వ్యక్తి దేని ముందు నిలబడ్డాడంటే ఆ ఇంటిలో ఎదురుగా ఉందంట ఒక నిలువుటెత్తు అద్దం. ఆ అద్దం ముందు నిలబడేటప్పటికి అతనికి ఎక్కడ ఏముందో కనబడుతూ ఉంది. ఆ కనబడుతున్న అద్దంలో చూసినప్పుడు ఇప్పుడు అనుకున్నాడట, అమ్మో ఇదిగో ఈ మెడ మీద ఇంత మట్టి ఉంది, ఇదిగో ఈ శిరస్సు మీద ఈ తల మీద అంత మట్టి ఉంది అని అనుకున్నాడట. నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. అద్దం అతనికి ఉన్న మురికిని చూపిస్తుంది కదా. చూపించినప్పుడు అద్దం చూపించింది కదా చాలే అని అనుకున్నాడా? అలా అనుకుంటే ఏం జరుగుద్ది? ఆ మురికి ఇప్పుడు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి చెప్పాలి. అద్దమేమో ఏం చేస్తుంది? నీకు ఉన్నటువంటి ఆ మురికిని చూపిస్తుంది. ఆ చూపించిన తర్వాత ఆ ఉందలే అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఆ మురికి పోవాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలా? నీటి దగ్గరికి వెళ్ళాలి. అద్దము ఒక వాక్యంతో పోల్చబడింది, నీరు ఒక వాక్యంతో పోల్చబడింది. వాక్యం దగ్గరికి వస్తే
నీ జీవితం ఏంటో కనపరచబడుతుంది. నువ్వు ఎక్కడ పడిపోయావో నీకు తెలుస్తుంది, ఎక్కడ దిగజారిపోతున్నావో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యం అని అర్థం దగ్గరికి వచ్చావో, ఆ వాక్యం అనే నీరు కూడా నేను ఏం చేస్తున్నది, నేను శుద్ధి చేస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఇష్టము పుట్టించు ప్రాయముగా ఉండడానికి జరిగించవలసిన రెండో పని ఏంటంటే, వాళ్ళ నీటితో ఏమవ్వాలండి, కడగబడాలి, శుద్ధి చేయబడాలి. రెండు విషయాలు, మొదటిది వేరు చేయబడాలి, రెండు కడగబడాలి. నేను అడుగుతున్నాను చివరిగా, ఎంతమంది ఇక్కడ కడగబడడానికి, వేరు చేయబడడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు యెరూషలేము ప్రార్థన మందిరంలో వచ్చినటువంటి బిడ్డలారా, మీరు దేవునికి ఇష్టము పుట్టించే బిడ్డలుగా ఉండాలని ఆశిస్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీ గుడి చేతులు చూపించగలరా? మీ గుడి చేతులు చూపించగలరా? దేవునికి నేను ఇష్టం పుట్టించే బిడ్డగా నేను ఉండాలి అనుకున్నవారు అలా చేతులు ఎత్తినట్లయితే మీరున్న స్థలంలో లేచి నిలబడండి. మీరున్న స్థలంలో లేచి నిలబడండి. లేచి నిలబడి, దేవా నీ సన్నిధిలో నేను ఇష్టము పుట్టించి నీకు ఇష్టపడే బిడ్డగా నేను ఉండాలని ఆశిస్తున్నాను అన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి, దేవా ఈ లోకంలోంచి నేను వేరు చేయబడినటువంటి విధము చూడగా నేను వేరు చేయబడ్డాను, కానీ మరలా నేను లోకంలోకి వెళ్ళి కలుస్తున్నానేమో. అది కులంలో కలుస్తున్నాను, మతంలో కలుస్తున్నాను, చెడి పాపిష్టి పనులు త్రాగులో కలుస్తున్నాను, బూతుల్లో కలుస్తున్నాను, టీవీల్లో కలుస్తున్నాను, పనికిమాలినటువంటి లోక పాపిష్టి సాంగత్యాలతో కలుస్తున్నాను, త్రాగులతో కలుస్తున్నాను. ఎక్కడ నా బంధం తెగకుండా, నా నాభి సూత్రం తెగబడకుండా మరలా నేను లోకంలోకి వెళ్ళి పడిపోతున్నానేమో. అందుకే నీకు ఇష్టం కలగలేక, నీకు ఇష్టం కలిగితే నాకు గొప్ప ఆశీర్వాదం, గొప్ప విడుదల, నాకు గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం అని చెప్పావు కదా. ఈరోజు ఆ ఆశీర్వాదము, ఆ దీవెన నా జీవితంలోకి రావడానికి నేను నీకు ఇష్టము పుట్టించే బిడ్డగా నేను జీవిస్తానయ్యా అన్నవారు కళ్ళు మూయండి. దయచేసి కళ్ళు మూయండి. అందరూ కూడా, ఎవ్వరు కూడా కళ్ళు తెరవద్దు. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. యవన బిడ్డలారా, యవనస్తులారా, నేను లోకం నుంచి నేను వేరు చేయబడ్డానా? నా పేగు తెంచబడిందా? నేను వేరు చేయబడ్డానా? ఇంకా లోకంతో కలిసే ఉన్నానా? ఇంకా లోకంతో నేను కలిసి ఉండి లోకంతో, స్నేహితులతో, లోక సంబంధమైన పాపిష్టి పనులతో ఉన్నట్లయితే ఈ రాత్రి దేవా నన్ను వేరు చేయడానికి, నాకున్న నాభి సూత్రాన్ని కత్తిరించుకుని నీ వాక్యం చేత నేను కడగబడి నీకు ఇష్టము పుట్టించే ప్రాయమును కలిగి అయ్యా నీ ఆశీర్వాదాన్ని పొందుకునే బిడ్డగా ఉండాలని ఆశిస్తున్న వారి మీ గుడి చేతిని పైకెత్తి చూపించగలరా? ఇలా ప్రార్థన చేద్దాం. ఇలా చెప్పండి, దేవా ఈ రాత్రి ఈ లోకము నుంచి వేరుపరచబడి నీ కొరకు ప్రతిష్ఠించబడి నీ వాక్యము చేత శుద్ధి చేయబడి పాపిష్టి పనులను విడిచిపెట్టి నీకు ఇష్టము పుట్టించే ప్రాయము కలిగి జీవిస్తాను. యేసయ్యా నన్ను కనికరించండి, నన్ను దీవించండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ రాత్రి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానమును బట్టి, పాడైన జీవితములను కట్టుదువు అని ప్రభు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వాక్యమును ప్రకటించి ప్రార్థించడం అనేది దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య. దయచేసి రాత్రి ఎక్కడైనా ఆత్మీయ జీవితంలో పడిపోతున్నావా, నీ కుటుంబ పరిస్థితుల్లో దిగజారిపోతున్నావా, నీ అప్పుల చేత, నీ ఇరుకుల చేత, నీ ఇబ్బందుల చేత, నీ సమస్యల చేత కుటుంబంలో భార్య భర్తల మధ్య సమాధానం లేక నలిగిపోతూ ఉన్నారా? ఎక్కడ మీరు పడిపోయిన పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ కుంగిపోతున్న పరిస్థితిలో ఉన్నారు, ఎక్కడ పాపిష్టి పనుల్లో జీవించాలని అనుకుంటున్నాం కానీ మంచిగా మళ్ళీ మరలా మేము పడిపోతున్నాం, మాకు విడుదల కావాలి, మా జీవితము మా కుటుంబము ఆశీర్వదించబడి తిరిగి కట్టబడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే, యవన పిల్లలారా కళ్ళు తెరిచి చూడకోకుండా మీరున్న స్థలంలో దైవజనులు నా కొరకు ప్రార్థిస్తే ఆ ప్రార్థన నా జీవితానికి విడుదల కలగని నేను నమ్ముచున్నాను అన్నవారు మీరున్న స్థలంలో మీ కుడి చేతులు చూపించగలరా? మీరున్న మీ కుడి చేతులు చూపించి కళ్ళు మూసుకుని ఈ ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీవు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రాత్రి ప్రభువా ఈ యెరూషలేము దేవాలయములోకి చేరి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవ సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఏ బిడలైతే కుడి హస్తాన్ని ఎత్తి
దేవా, వారు ఏ అవసరం కొరకు ప్రార్థించడానికి నీ సన్నిధిలో అడుగుచూ ఉన్నారు. యేసు నామములో వారి హస్తమును మీరు పట్టుదురు గాక. దేవా, వారి హస్తమును మీరు పట్టి అయ్యా నాభి సూత్రము తెంచబడి, అయ్యా వేరు చేయబడి, అయ్యా వాక్యము చేత కడగబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, వారి జీవితాలు ఆత్మీయంగా బలవంతంగా ఉండును గాక. దేవా, ఈ రాత్రి మీ ఆత్మ చేత మీరు నింపండి నాయన. నీ వాక్యం చేత మీరు కడగండి ప్రభువా. ఏ బిడ్డలైతే ఏ సమస్య దగ్గరకు వచ్చి ఉన్నారు, అది ఆత్మీయ సమస్య అయినా, అది శారీరక సమస్య అయినా, యేసు నామములో ఇప్పుడే వారికి అనుగ్రహించబడును గాక. దేవా, వారి హస్తమును మీరు పట్టి నడిపించమని నీవు నాకు ఇచ్చిన వాక్య వాగ్దానమును బట్టి అయ్యా పాడైన జీవితములను కట్టుదువు అని చెప్పావు కనుక, ఏ బిడ్డ ఆత్మీయ జీవితము అయ్యా పడిపోతూ పతనావస్థకు వెళుతూ ఉందో, ఈ రాత్రి యేసు నామములో మీరు కట్టుదురు గాక. ప్రతి కుటుంబమును మీరు బలపరచడం ఆయన. నీ శాంతి సమాధానంతో మీరు పంపించమని అయ్యా ఇక్కడ అడుగు పెట్టి ఈ పరిచయను నీ దాసులు తండ్రి, అయ్యా తండ్రి జోసెఫ్ అయ్య గారిని బట్టి, అలాగే తండ్రి వారికి ఇచ్చిన కుమారులు తండ్రి, అయ్యా ఈశ్వరియన్ గారిని బట్టి, వారికి ఇచ్చిన తండ్రి సహోదరు తండ్రి భక్త్ సింగ్ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబమును కూడా, వారి పరిచయం కూడా మీరు దీవించి ఆశీర్వదించుదురు గాక. దేవా, నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కొక్కరు కూడా మీ చేతులు సమర్పిస్తూ యేసయ్య నామమున పొంది, నీ నామమున దీవించబడి, నీ కొరకు స్థిరముగా జీవించుదుము గాక. యేసు నామమున పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ నా వందనాలండి. అందరు కూడా కూర్చోండి. చిన్న ప్రార్థన చేసుకుని సెలవు చేసుకుందాం. చాలా చక్కటి మాటలు మనతో మరి పంచుకున్న దైవజనుడికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మరి చాలా విలువైన మాటలు విన్నాను కదా. మరి నా విశ్వత్రము పెంచబడాలి, కట్ చేయబడాలి, నీటితో మనము పడాలి. తీసుకున్న తీర్మానంలో దేవుడు మనను స్థిరపరుస్తాడు. మరి ఎంతో భారంతో మధ్యకి వచ్చిన దైవజనుడు, నేను అనుకున్నా మళ్ళా రారేమనుకున్నాను, కానీ మా రోడ్లు చాలా బాగున్నాయంట. మరలా వస్తారు, ఏం పర్వాలేదు. కొంతమంది మన దగ్గరికి వచ్చిన దైవజనులు అందరూ మళ్ళీ మమ్మల్ని పిలవకండి అని చెప్పారు నాకు. కానీ మరి చాలా ఓర్పుతో, చాలా సహనంతో మరి ప్రభు పరిచర్యలో మరి బలంలో వాడబడుతున్నప్పటికీ మరి మంచికి వచ్చి చక్కని పరిచర్య చేసిన దైవజనులకి అందరి పక్షుల ప్రత్యేక వందనం తెలియజేస్తూ, మరి ఆఖరిగా మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ కోరికను మనం ముగించుకుందాం. అందరూ కూడా మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని మనం తొలుతూ మనం సెలవు తీసుకుందాం. దయగలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మేము ఎంతో కాలం నుంచి ప్రార్థించిన రీతిగా నీ సేవకులు మా మధ్యకు తోడుకొచ్చారు. అందుబట్టి నీకు వందనాలు. దేవా, నీ సన్నిధి మాతో ఉంచావు, పాటల్లో సహాయం చేశావు. కొన్ని వర్తమానాల ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకునే భాగ్యం ఇచ్చారు. దేవా, జీవితంలో ఏటుగా మేము సంపాదించుకున్నాం కానీ విలువైన వాటిని సంపాదించుకోవాలని మరికొన్ని నేర్పించారు. అలా సమకూర్చుకోవడానికి ఈ చక్కటి కూడిక దేవా మీరు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. మరి మా ప్రియ బిడ్డలైన మీరందరూ ఈరోజు నీ వాక్యం చేత తండ్రి విన్న మాటలను బట్టి వారి బ్రతుకుల్లో మీ గొప్ప కార్యములు చేయమని అడుగుతున్నాం. దేవా, సహాయించి నీ మాటవి ఈ ఉపదేశ ఉజ్జీవ కూడిక ద్వారా అందరూ ఉపదేశం పొంది నీ బిడ్డలు ప్రభువా చేసుకున్న తీర్మానంలో నిలిచి ఉండడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా మా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా, వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి. నాయన నీ కాపుదల దయచేయండి.
ఇంకా ఏవైక బంధకాల్లో ఉన్నారో ఆ బంధకాలన్నింటిలో విడిపించండి. వారి బిడ్డలు విడిపించండి, వారి యజమానులను విడిపించండి. ఎంతమంది కన్నీటితో దుఃఖంతో నాయన రకరకాల సమస్యలతో అల్లాడిపోతున్నారు. మాకు దిక్కెవరున్నారు? నీవే మా దిక్కు నాయన, నీవే మా తండ్రివి, నీవే మా ప్రభువు. మరుపెడితే ఉత్తరం ఇచ్చే దేవుడివి ప్రభువా. నువ్వు చెప్పావు, మొదలుపెట్టండి నేను మీకు ఉత్తరం ఇస్తాను, అడగండి మీకు ఇస్తానని, తట్టండి తీస్తాను మాట ఇచ్చిన దేవుడు. నీవే శక్తివంతమైన గొప్ప కార్యములు ఇక్కడ అడుగు పెట్టిన అందరి పట్ల జరిగించండి. నీ నామములో ప్రతి బిడ్డకి గొప్ప విడుదల కలుగునగాక, స్వస్థత కలుగునగాక, ఆనందము కలుగునగాక, అది బ్రతుకులు సమాధానము కలుగునగాక, కుటుంబాలు రక్షింపబడునుగాక. ధైర్యకు వందనాలు. అట్టి గొప్ప దీవెన ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయచేసి, మెండైన పరిస్థితులు దయచేసి, నిశ్చితమైన మరో మాసంలో దేవా మరలా మేమంతా మరిన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి, సంఘ క్రమంలో మరింతగా నాయన బలపడ్డానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తమే ఇచ్చి అపవాది క్రియలకు వెళ్ళి ప్రవేశం సంపూర్ణ విజయకులుగాక. పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన క్రీస్తు ప్రభువు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మా అందరికీ సదాతుడి నడిపించునుగాక. ఆమేన్.